ప్రతి మనిషి జీవితంలో లిమిటెడ్ అండ్ అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. టైం ఒక లిమిటెడ్ రిసోర్స్, కానీ మనీ ఒక అన్లిమిటెడ్ రిసోర్స్. కానీ కొందరు మనీ ఈజ్ లిమిటెడ్ రిసోర్స్గా అనుకుంటారు. నేను ఇంతే, నా జాబ్ ఇంతే, నా లైఫ్ ఇంతే, నా ఫేట్ ఇంతే అనుకుంటారు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. రిచ్ అంటే ఎవరు, పువర్ అంటే ఎవరు? డబ్బు ఉంటే రిచ్, డబ్బులు లేకపోతే పువర్ అని సింపుల్గా సమాధానం ఉంది కదా. మరి ఈ ప్రశ్న ఎందుకో అని మీకు అనిపించవచ్చు. నేను కూడా ఇలానే అనుకునేవాడిని. కానీ డబ్బు ఉండడం వల్ల కాదు, రిచ్ ఎలా అవ్వాలి అని ఒక మైండ్ సెట్ ఉంది. ఆ మైండ్ సెట్ ఫలితంగానే అందరూ రిచ్ అవుతారు. ఇలా ఆలోచించండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఒకప్పుడు రిచ్ కాదు. రిచ్గా ఉన్న అతను ఏదో ఒకప్పుడు రిచ్ కాదు. మరి అతను ఎలా రిచ్ అయ్యాడు? ద సైకాలజీ ఆఫ్ రిచ్ మైండ్స్లో 21 ప్రిన్సిపల్స్ ఆఫ్ రిచ్ పీపుల్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ మీ మైండ్ సెట్ని కూడా ఒక రిచ్ మైండ్ సెట్గా మార్చాలి అనేసి ఈ మాస్టర్ క్లాస్ తయారు చేస్తాను. నేను కూడా జీవితంలో రిచ్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు చూడాలి. అసలు నాకు డబ్బే అవసరం లేదు, డబ్బు ఏం జీవితం కాదు అనుకునే వాళ్ళు తప్పకుండా చూడాలి. ట్రస్ట్ మీ, తప్పకుండా చూడాలి. మన ఛానల్లో పబ్లిష్ చేసే వీడియోస్, ఇలాంటి వీడియోస్ మీకు వేరే ఎక్కడ దొరకదు. అందుకనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ కూడా ఆన్ పెట్టుకోండి. వెల్కమ్ టు ద రిచ్ మైండ్స్ ట్రైనింగ్. I am life coach Venkat, founder and CEO of AV Peron Academy, and it is an immense pleasure that ఈ రోజు మీరందరి సెషన్ వింటున్నారు. I promise you I'll help you change your mindset and help you think like a millionaire. So, what are the areas that we are covering in today's topic? How to start thinking like rich people. రిచ్ పీపుల్ ఆలోచించే మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది, పువర్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆలోచించే మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటామంటే డబ్బు ఉంటేనే కదా రిచ్, డబ్బు లేకపోతే పువర్ ఆర్ మిడిల్ క్లాస్ కదా అని అనుకుంటాము. మధ్య తరగతి అనేది ఫైనాన్షియల్ స్టేటస్ కాదండి, ఇట్స్ అ మైండ్ సెట్ స్టేటస్. ఆ మైండ్ సెట్ని మార్చినప్పుడు మనం కూడా రిచ్ పీపుల్ లాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాము అండ్ రిచ్ అవుతాం కూడా. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దట్ ఐ ఫాలోడ్ that helped me and I'm sharing with you. Also, how to unlearn what you learned. ఇంతవరకు మీరు మనీ గురించి ఏమేమి విషయాలు నేర్చుకున్నారో ఆ విషయాల్ని మనం మారుస్తాము. ఎందుకంటే మన రిలేషన్షిప్ విత్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనకి ఆ మైండ్ సెట్ అనేది మారడం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఫైనలీ నేను ద సీక్రెట్స్ ఆఫ్ రిచ్ మైండ్స్, ఒక పూర్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది, ఒక రిచ్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది, ఆ సీక్రెట్స్ నేను మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలౌ మీ టు కంగ్రాచులేట్ యూ, బికాస్ ఈ వీడియో మీరు చూస్తున్నారంటేనే ఎక్కడో మీరు ఒక డెసిషన్ని అఫర్మ్ చేశారు దట్ ఎస్ ఐ వాంట్ టు బికమ్ రిచ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్, ఐ రియలీ వాంట్ టు చేంజ్ మై ఫైనాన్షియల్ లైఫ్. అలాంటి మైండ్ సెట్ ఉంది కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ ద ఫస్ట్ స్టెప్ దట్ యూ హ్యావ్ టేకెన్, దట్ యూ వాంట్ టు లెర్న్. నౌ నేను రిచ్ ఉండాలి, యాక్చువల్లీ నాకు తెలుసు, నాలో కేపబిలిటీ ఉంది, నేను రిచ్ అవ్వగలుగుతాను, నేను హార్డ్ వర్క్ చేయగలుగుతాను, నేను నేర్చుకోగలుగుతాను, ఎక్కడో నాకు ఒక ఫీలింగ్ ఉంది నేను రిచ్ అవ్వాలి, నేను రిచ్ అవుతానని. బట్ వై ఆర్ యూ నాట్ దేర్ వేర్ యూ షుడ్ బీ? ఇంతవరకు మీరు ఎందుకో అక్కడ లేరు. ఎందుకో లేరు అంటే బికాజ్ యూ డు నాట్ నో సంథింగ్. మనకి తెలుసు మనం ఇంత సక్సెస్ డిజర్వ్ చేస్తాము, ఇంత మనీ డిజర్వ్ చేస్తాము అని.
అనా మనకి తెలిసి కూడా మనం అక్కడ లైఫ్లో లేము అంటే ఖచ్చితంగా మనకి ఏదో తెలియదు. అది ఏంటో తెలుసుకోవడమే ద ఫస్ట్ స్టెప్. ద కీ టు స్టార్ట్ బికమింగ్ దట్ పర్సన్ is to figure out what you do not know about becoming rich. నేను రిచ్ అవ్వాలి అని డిజర్వ్ అవుతానని మీకు తెలిసినప్పుడు అనా మీరు అక్కడ లేరంటే నాకేదో తెలీదు, అది ఏంటో నేను తెలుసుకుంటే అది ఫస్ట్ స్టెప్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన లైఫ్లో 2 టైప్స్ ఆఫ్ వరల్డ్స్ ఉంటుంది. ఒకటి ఇన్నర్ వరల్డ్, ఇంకోటి అవుటర్ వరల్డ్. అవుటర్ వరల్డ్ అంటే మనం బయట చూసే ప్రపంచం, మన రియాలిటీ, మన ఫిజికల్ వరల్డ్. ఇన్నర్ వరల్డ్ అంటే మన ఫీలింగ్స్, మన థాట్స్, మన ఎమోషన్స్. మన ఫీలింగ్స్, మన థాట్స్ అండ్ ఎమోషన్స్ ఇవన్నీ మన ఇన్నర్ వరల్డ్. మన లోపల ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం యొక్క ప్రతిబింబమే అవుటర్ వరల్డ్. ఆ అవుటర్ వరల్డ్ని మనం వచ్చి యాక్షన్స్ చేస్తాం అనమాట, అప్పుడే రిజల్ట్స్ వస్తుంది అనమాట. సో రిచ్ అవ్వడం అనేది ఒక రిజల్ట్, మన లైఫ్లో అదొక రిజల్ట్. అదొక రిజల్ట్ అవ్వాలంటే ఏదో ఒక యాక్షన్ చేయాలి కదా. ఆ యాక్షన్స్ అన్నీ మనం ఏదో చేస్తుంటాం. డబ్బు కోసం అందరు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు కూడా డబ్బు కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు కదా. మీరు జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, మనం చేస్తూనే ఉన్నాం. కానీ మీ ఫీలింగ్స్, మీ థాట్స్ అండ్ మీ ఎమోషన్స్ ఏ డైరెక్షన్లో ఉంది, అసలు మీ ఇన్నర్ వరల్డ్ ఎట్లా ఉంది. సపోజ్ మీ ఇన్నర్ వరల్డ్లోనే ఆల్రెడీ ఇన్నర్ వరల్డ్ని డిసైడ్ అయిపోతుంది అనమాట. వీడు పోరే ఉంటాడు, వీడు మిడిల్ క్లాసే ఉంటాడని అక్కడనే డిసైడ్ అయిపోతుంది. దానికి తగినట్టు వాడు యాక్షన్స్ చేస్తాడు, అందుకని రిజల్ట్ ఎప్పుడు పోర్ మిడిల్ క్లాసే వస్తుంది. కానీ రిచ్ మైండ్స్ అట్లా చేయరు. వాళ్ళ ఫీలింగ్స్ అన్నా, వాళ్ళ థాట్స్ అన్నా, వాళ్ళ ఎమోషన్స్ అన్నా రిచ్ మైండ్ సెట్తో ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసే యాక్షన్స్ కూడా రిచ్ మైండ్ సెట్ యాక్షన్స్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ రిజల్ట్ కూడా రిచ్ రిజల్ట్స్ వస్తుంది. నేను ఎప్పుడు నా ఇన్నర్ వరల్డ్ని మార్చుకున్నానో, నేను అవుటర్ వరల్డ్ చేసే పనులు నేను మార్చాను, అక్కడ నాకు ఫైనాన్షియల్ అబండెన్స్ అనేది లైఫ్లో రావడం స్టార్ట్ అయింది. సో దిస్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ ట్రైనింగ్. మీ ఇన్నర్ వరల్డ్ని మార్చాలి అనే నేను ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. కాబట్టి ఈ ట్రైనింగ్ది బెస్ట్ యూస్ చేయండి. సో యూ మస్ట్ చేంజ్ యువర్ ఇన్నర్ వరల్డ్ టు క్రియేట్ అ న్యూ అవుటర్ వరల్డ్. మీ జీవితంలో నేను రిచ్ అవ్వాలి అంటే ఏంటి, మీ రియాలిటీని మీరు మారుస్తున్నారు. మీ రియాలిటీని మీరు మార్చాలంటే ఫస్ట్ మీ ఇన్నర్ వరల్డ్, మీ లోపల ఉన్న ప్రపంచాన్ని మార్చాలి. దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. సో నేను ఒక 21 ప్రిన్సిపల్స్ మీకు నేర్పిస్తాను. ఈ 21 ప్రిన్సిపల్స్ నేను లైఫ్లో ఫాలో చేస్తాను. సబ్కాన్షియస్లీ, కాన్షియస్లీ నేను ఫాలో చేస్తాను. ఈ ప్రిన్సిపల్స్ నేను సిచ్యువేషన్స్లో ఉన్న, జనాలతో ఉన్న, వర్క్లో ఉన్న ఫాలో చేస్తాను. లైఫ్లో ఇన్ జనరల్ ఇది నాకు ఇప్పుడు హ్యాబిట్ అయిపోయింది. సో నేను ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశానో అప్పుడు నా ఫైనాన్షియల్ ఇన్కమ్ పట్ల నేను ఎలాంటి చర్యలు తీసుకున్నా, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటానో అది టోటలీ డిఫరెంట్ అయిపోయింది. అండ్ దానివల్ల నాకు ఫైనాన్షియల్ రిజల్ట్స్ రావడం కూడా స్టార్ట్ అయింది. సో అందుకనే ఈ 21 పాయింట్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. సో బిఫోర్ ఐ షేర్, మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవంతా నేను నా లోపట ఉన్న ప్రపంచాన్ని మార్చి అప్గ్రేడ్ చేయాలి అని చెప్పి 21 పాయింట్స్ నేర్చుకుంటున్నాను అన్న మైండ్ సెట్తో నేర్చుకోండి. సో లెట్స్ బిగిన్ విత్ ద ఫస్ట్ వన్. సో ద ఫస్ట్ మైండ్ సెట్ ఏంటి అంటే, రిచ్ పీపుల్ బిలీవ్ దే క్రియేట్ లైఫ్, పూర్ పీపుల్ థింక్ లైఫ్ హ్యాపెన్స్ టు దెమ్. ఇక నేను రిచ్ అండ్ పూర్ మైండ్ సెట్ డిఫరెన్స్ మీకు చెప్తూ ఉంటాను. నేను చెప్పే 21 పాయింట్స్లో ఆనెస్ట్గా, జెన్యున్గా మీరు ఒక సెల్ఫ్ అసెస్మెంట్ చేయండి. నేను చెప్పే పాయింట్లో మీలో రిచ్ మైండ్ సెట్ ఉందా, పూర్ మైండ్ సెట్ ఉందా అని జెన్యున్గా మీకు మీరు చెప్పుకోండి. అలా మీకు పూర్ మైండ్ సెట్ ఉందని అనిపిస్తే దెన్ ఇమీడియట్లీ షిఫ్ట్ టు రిచ్ మైండ్ సెట్. అలా మీకు ఆల్రెడీ రిచ్ మైండ్ సెట్ ఉందని అనిపిస్తే దెన్ వెరీ గుడ్. బట్ ఇది జెన్యున్గా నాతో పాటు సిన్సియర్గా అసెస్మెంట్ చేయాలి. మీరు నాతో ఇఫ్ యూ ప్లే ఫుల్ ఆన్, ఇఫ్ యూ ప్లే సిన్సియర్లీ, దెన్ ఐ విల్ హెల్ప్ యూ చేంజ్ యువర్ మైండ్ సెట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ట్రైనింగ్. సో రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తున్నారంటే, నా జీవితాన్ని నేను క్రియేట్ చేస్తున్నా అన్నట్టు మాట్లాడతారు. అదే పూర్ పీపుల్ ఎట్లా ఉంటారు, వాళ్ళు బ్లేమింగ్ చేస్తారు. కానీ రిచ్ పీపుల్ దే డు నాట్ బ్లేమ్ ఎనీబడి. వాళ్ళని కూడా వాళ్ళు బ్లేమ్ చేసుకోరు. నా తల్లిదండ్రులు ఇట్లా ఉండే అందుకని నా లైఫ్ ఇట్లా ఉంది, అసలు గవర్నమెంట్ ఇట్లా ఉన్నది, అసలు పోలీస్ ఇట్లా ఉన్నది, అసలు సొసైటీ ఇట్లా ఉన్నది, సమాజంలో అందరూ చాలా దౌర్జన్యం చేస్తున్నారు. సో ఇట్లా ఏదో బ్లేమ్, వాళ్ళకి ఎప్పుడా ఒక రీజన్ ఉంటుంది అనమాట బ్లేమ్ చేయడానికి. సో ఇట్లాంటి వాళ్ళు బాగుపడరు. అందుకని వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బు అని ఒక శక్తి ఉండదు. సెకండ్, రిచ్ పీపుల్ ఎప్పుడు జస్టిఫై చేయరు, దేన్ని జస్టిఫై చేయరు. సపోజ్ వాళ్ళు ఏదో పని చేస్తారు, అది రైటే ఉంటుంది అన్న వాళ్ళు జస్టిఫై చేయరు. సపోజ్ రాంగ్ అనుకోండి, అస్సలు జస్టిఫై చేయరు. థర్డ్, దే నెవర్ కంప్లైన్. ఏ విషయం పైన వాళ్ళు కంప్లైంట్ చేయరు. నా లైఫ్ ఇట్లా ఉంది, వీళ్ళు నన్ను ఇలా చేస్తున్నారు, ఆఫీస్లో నన్ను బాస్ టార్చర్ చేస్తున్నాడు, నా పేరెంట్స్ నా డ్రీమ్స్ని సపోర్ట్ చేస్తలేదు, నాకు దగ్గర డబ్బు లేదు, నేనేం చేయాలనుకుంటున్నానో దాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఈ లాంగ్వేజ్, అసలు ఆ టోనే మొత్తం మీ బ్లేమింగ్, జస్టిఫైయింగ్, కంప్లైనింగ్, ఇది రిచ్ పీపుల్ చేయరు.
ఎందుకంటే ఈ మూడిట్ల నుంచి ఎప్పుడు ఏ రిజల్ట్ రాదు. అందుకని ఆల్ ద అబౌవ్ 3 ఆర్ అబ్సల్యూట్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ రిచ్ పీపుల్ నెవర్ డూ దెమ్. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది ఇక్కడ ఒక అసెస్మెంట్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నారు, హౌ డు యూ టాక్, మీతో మీరు ఎలా మాట్లాడుతారు, ఇవంతా మీ ఇన్నర్ వరల్డ్. మీ లోపట్నే ఫీలింగ్స్, ఈ బ్లేమింగ్, జస్టిఫైయింగ్, కంప్లైనింగ్ లాంగ్వేజ్లో ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు చేసే పనులు కూడా అట్లానే ఉంటాయి అండ్ అంతే డబ్బు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా రిచ్ అవ్వలేరు. సో మనీ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అనేది ఫస్ట్ మనకి అర్థం చేసుకోవాలి. అండ్ అలా అర్థం చేసుకున్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు లైఫ్లో అంటే, దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ రియల్లీ రిచ్ విక్టిమ్. అంటే ఎప్పుడైనా మీరు చూడండి, మంచిగా డబ్బు సంపాదించే రిచ్గా ఉన్న వాళ్ళు వాళ్ళు ఈ 3 పనులు చేయరు. వాళ్ళు కూర్చుని అయ్యో నా లైఫ్ ఇట్లా ఉంది కదా, ఆ టోన్, ఆ లాంగ్వేజే ఉండదు. ఇదికే పూర్ అండ్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఆ లాంగ్వేజ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మనీ ఈజ్ ఇంపార్టెంట్ అనేది అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళు ఇట్లాంటి యాక్టివిటీస్ అస్సలు చేయరు. ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీ చేసే వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు, డబ్బు ఉండదు కూడా. బికాజ్ వాళ్ళ ఇన్నర్ వరల్డ్ చాలా పూర్ ప్రోగ్రామింగ్తో ఉంది. సెకండ్ ప్రిన్సిపల్ ఈజ్ రిచ్ పీపుల్ ప్లే టు విన్, పూర్ పీపుల్ ప్లే టు లూజ్. అంటే ఏంటి, బీయింగ్ కంఫర్టబుల్ అండ్ బీయింగ్ రిచ్ ఆర్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పూర్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే, అంటే గవర్నమెంట్ జాబ్స్ తప్పు అని నేను చెప్పట్లేదు, బట్ నా పాయింట్ని అర్థం చేసుకోండి. నాకు గవర్నమెంట్ జాబ్ ఉంటే నాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా, నాకు చాలా విషయాలు ఫ్రీ అయిపోతుంది కదా. సో వాళ్ళు కంఫర్ట్ జోన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. ఇంకా కొందరు గవర్నమెంట్ జాబ్స్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ జాబ్ వాళ్ళు చాలా డిగ్నిటీతో, క్యారెక్టర్తో, ఇమాన్దారీతో మంచిగా చేస్తారు. వెదర్ దే ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ఆర్మీ ఆర్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్, గ్రూప్ డి ఉన్నా, గ్రూప్ ఏ ఉన్నా, ఏ క్యాడర్ ఉన్నా, వాళ్ళలో ఈ రెస్పాన్సిబిలిటీ అండ్ ఈ గుణాలు ఉంటాయి. కానీ కొందరు ఏం చేస్తుండ్రు అంటే, వెరీ లేజీ, వెరీ కంఫర్టబుల్ లైఫ్ కోసం గవర్నమెంట్ జాబ్ చేయాలి అని అంటారు. దట్ ఈస్ రాంగ్. అండ్ అక్కడనే వాళ్ళ పూర్ మైండ్ సెట్ అని ఈజీలీ కనిపెట్టేయచ్చు. సో ఎవరికైతే నేను కంఫర్టబుల్గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాడో వాళ్ళు డెఫినెట్లీ లైఫ్లో మనం తీసుకున్న ప్రతి డెసిషన్, అన్నీ ఒక గేమ్ అన్నమాట. లైఫ్లో మనం జరిగేది అన్నీ ఒక గేమ్. కానీ ఆ గేమ్నే ఆల్రెడీ దే ప్లే టు లూజ్. అంటే ఇది నేను ఓడిపోతాను కానీ ట్రై చేస్తే తప్పేంటి అన్నట్టు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అందరూ. కానీ కొందరు ఎట్లా ఒక ఇన్స్టిట్యూట్ వెళ్ళడం అన్నా, లేకపోతే ఏదైనా కోర్స్ చేయడం అన్నా ఎలా ప్రయత్నిస్తారంటే, అంటే రాదు కానీ ట్రై చేద్దాం అన్నట్టు చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ జిమ్ వెళ్ళేటప్పుడు కూడా సరే యాక్చువల్ అయితే నాకేం రిజల్ట్స్ రాదు కానీ ఏదో నేను వెయిట్ తక్కువ చేసుకోవాలి కదా, వెళ్ళాలి కదా అన్నట్టు వెళ్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన జాబ్ అన్నా, మనం అనుకున్న గోల్స్ అన్నా వాళ్ళు ఎలా చేస్తున్నారన్న లక్షణాల్ని మనం స్టడీ చేయాలి. అంటే నువ్వు ఆడే ప్రతి గేమ్ లైఫ్లో గెలవడానికి ఆడుతున్నావా, ఓడిపోదానికి ఆడుతున్నావా? రిచ్ పీపుల్ ఏమైనా డెసిషన్ తీసుకున్నారు, నాకు లైఫ్లో ఇది కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు వెయిట్ లాస్ కావాలి, నేను ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి అనేటప్పుడు అది నేను గెలవాలి అన్నట్టే అన్ని ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ ప్రారంభం అన్నా, వాళ్ళ శిక్షణ అన్నా, వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ అన్నా నేను గెలవాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ప్రతి గేమ్ ఆడతారు. ఇది ఎంత చిన్న పని అని ఉండొచ్చు. లైక్ ఇంట్లో ఇప్పుడు వంట చేయడం అని ఉన్నా, ఇల్లు క్లీన్ చేయడం ఉన్నా, ఇది చాలా చిన్న పనులు. కానీ ఇది కూడా వాళ్ళు ఇది నేను అనుకున్నా, ఇది నేను విన్ అవ్వాలి అన్నట్టు చేస్తారు. దే కెనాట్ టేక్ అ నో. వాళ్ళు తీసుకోలేరు. కానీ పూర్ పీపుల్ ఏంటంటే కంఫర్టబుల్గా లేదు, చేద్దాం అనుకున్నా, చేసినా సరే ఓకే చూద్దాం అని ఉంటారు. అక్కడనే మనం పట్టేయచ్చు దట్ దే డోంట్ హ్యావ్ రిచ్ మైండ్ సెట్ అనేసి. మనం ఎలా ఆలోచించాలంటే, వాట్ ఈజ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ నౌ? ఇప్పుడు మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు? 30,000 ప్రతి నెల సంపాదిస్తున్నారు, 10,000 సంపాదించిన, 50,000 సంపాదించిన, ₹1,00,000 సంపాదించిన, అది 12 monthsకి ఎంత అవుతుందో అది మీ యాన్యువల్ ఇన్కమ్. సో ఈ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఆల్రెడీ మీ ఇన్నర్ వరల్డ్ ప్రతిబింబమే ఈ యాన్యువల్ ఇన్కమ్ అనే నంబర్. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, సరే కొత్త ఇన్కమ్ మీరు ఇప్పుడు రాసుకోవాలి మైండ్లో. వాట్స్ యువర్ న్యూ ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్? మీ కొత్త నెంబర్ ఏంటి మీ మైండ్లో? ఆ కొత్త నెంబర్ ఏంటి మీ మైండ్లో అని మీరు రాసుకున్నప్పుడు, ఇప్పుడు దానికి తగినట్టు మనం ఈ 21 ప్రిన్సిపల్స్ని అప్లై చేసి ఆ కొత్త నెంబర్ని అచీవ్ చేయడానికి మనం ట్రై చేయాలి. సో మీ న్యూ ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఒక 7 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి అని అనుకుంటాము. సో ఈ 7 lakhsని మీరు సపోజ్ మేబీ 20 lakhs చేయాలి అని అనుకుంటున్నారు, or 30 lakhs చేయాలనుకుంటున్నారు, or మేబీ 3 crores చేయాలనుకుంటున్నారు. దీనికి అంతం లేదు.
లిమిట్ లేదు, మీరు ఏ నెంబర్ అన్నా పెట్టుకోవచ్చు. ఇదే మీ బిలీవబిలిటీ. పుట్ ఎనీ నెంబర్ యూ వాంట్. సో ఆ న్యూ ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్ అనే నెంబర్ పెట్టుకుని, అంటే నేను నెక్స్ట్ సంవత్సరానికి ఇంత సంపాదించాలి అంటే ఫస్ట్ ఒక నెంబర్ మనం మైండ్లో రాసుకోవాలి. ఆ నెంబర్ ఇప్పుడే మీరు రాయండి, నాతో పాటు చేయండి. సో ఆ నెంబర్ రాసేటప్పుడు రెండు విషయాలు వస్తాయి. ఒకటి భయం ఉంటుంది, ఇంకోటి డౌట్ ఉంటుంది. భయం ఏంటంటే 7 lakhs నుంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు 20 lakhs సీమితం అవ్వాలి అని అనుకోకండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇది 7 lakhsని 20 lakhs ఎట్లా చేయాలి అని అనిపిస్తుంది. 7 lakhsని 20 lakhs చేయాలి అంటే అమ్మో నేను ఆల్రెడీ 7 lakhsకి ఇంత కష్టపడుతున్నాను, ఇంకా 20 lakhs ఇంకెంత కష్టపడాలో అనకు భయం ఉంటుంది. దానికి సొల్యూషన్ నేను చెప్తా. ఇంకోటి డౌట్ ఉంటుంది, నా వల్ల 20 lakhs ఎలా అవుతుంది అన్న డౌట్ ఉంటుంది. సో ఈ ఫియర్ అండ్ ఈ డౌట్ ఉండకూడదు. ఈ ఫియర్ అండ్ డౌట్కి సొల్యూషన్ ఏంటో చెప్తా. ఈ భయం పోవాలి, మీకు డౌట్ పై నమ్మకం రావాలి అంటే రిచ్ పీపుల్ ఏమీ మీకన్నా ఎక్కువ కష్టపడట్లేదు. సంవత్సరానికి 1000 కోట్లు సంపాదించే అతను మీకన్నా ఏమీ 1000 రెట్లు పనిచేయట్లేదు. అందరికీ 24 hours ఉంది. అదే టైంలో అతను 1000 కోట్లు సంపాదించేస్తున్నాడు ఈ సంవత్సరం. అది ఎలా అనేది అర్థం చేసుకోవాలి. సో అందులో చాలా స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఈస్ చేంజింగ్ యువర్ ఇన్నర్ వరల్డ్. మీ లోపల ఉన్న ప్రపంచాన్ని మీరు మార్చాలి. ఫస్ట్ మీరు నమ్మాలి. మీకు ఎలా వస్తుంది అన్న దానిపైన ఇప్పుడు మీరు ఫోకస్ చేయకండి. అందరు ఈ తప్పు చేస్తారు. ఈ తప్పు చేసేటప్పుడే ఎలా 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 అనుకునే ఆ నమ్మకం పోతుంది, భయం ఉంటుంది. ఆ ఎలా అనేది పక్కన పెట్టేసండి. ఫస్ట్ నమ్మండి. నమ్మినప్పుడు ఏమవుతుంది, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th స్టెప్స్ అన్ని అన్లాక్ అవుతుంది. మీకు ఒక మంచి అవకాశం రావచ్చు, మీకు ఒక మంచి లెర్నింగ్ రావచ్చు. నేను ఇలాంటి బిజినెస్ ఇలా చేస్తే నాకు ఇంత డబ్బు వస్తుందా, అక్కడ నేను చేయడానికి రెడీ అని ఒక మంచి ఐడియా, ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మంచి కాంటాక్ట్, ఒక మంచి కనెక్షన్, ఇవన్నీ అన్లాక్ అవుతుంది లైఫ్లో. ఇప్పుడు మీ ప్రపంచంలోనే అంటే మీ ఇన్నర్ వరల్డ్లోనే మీరు నా అవకాశం ఇంతే కదా అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు అనుకోండి, మీరు వెతికే ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటుంది, అట్లానే ఉంటుంది. ఇప్పుడు ఒక అతను పాలు పోస్తాడు. అతను ఏమనుకుంటాడు, ఓకే నా దగ్గర ఇన్ని ఆవులు ఉన్నాయి, ఇన్ని బర్రెలు ఉన్నాయి, నాకు ఇన్ని లీటర్ పాలు వస్తుంది, ఇన్ని కాలనీలో ఇన్ని లీటర్లు నేను అమ్ముకుంటా, ఓకే దీనిలో ఇంకా నీళ్ళు కలిపితే ఇంకా ఎన్ని లీటర్లు ఇన్ని ప్యాకెట్లు అమ్ముకోవచ్చు. వాడు ఇంతే ఆలోచిస్తాడు. ఇది పోర్ మైండ్ సెట్. ఇంకొక అతను ఎట్లా ఆలోచిస్తాడు, ఓకే 10 బర్రెలు ఉన్నాయి, 10 ఆవులు ఉన్నాయి, దీంతో నాకు ఇన్ని పాటలు నేను నాణ్యతమైన క్వాలిటీ ఇచ్చి అమ్మి నేను క్వాలిటీనే ఇంకా మల్టిప్లై చేస్తూ ఇంకా ఎక్కువ ఆవులతో ఇంకా ఎక్కువ ఏరియా నేను క్వాలిటీ ఇచ్చి నేను స్లోలీ మిల్క్ డిస్ట్రిబ్యూటర్ అయ్యి మిల్క్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒక మంచి మిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ నాదే సొంతంగా వేసుకోవాలి. వాళ్ళు ఇలా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినారు, చిన్నగా ఆవు బర్రె పెట్టుకుని పాలు బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు. ఒకటి మైండ్ సెట్ ఇలా ఉండడం వల్ల వాడు అలానే సీమితం అయిపోయి ఇప్పుడు వాడు ఆ లిమిటెడ్ మైండ్ సెట్ నుంచి వాడు ఎక్కువ డబ్బు రావాలంటే ఏం చేస్తాడు, ఖచ్చితంగా నీళ్ళు కలుపుతాడు. కానీ అలా కాదు, నేను క్వాలిటీని ఇస్తాను, క్వాలిటీని చాలా 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 మందికి ఇస్తాను అన్నవాడు ఏం చేసినాడు, 10, 20, 20, 30 నుంచి ఒక మిల్క్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, మిల్క్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్, వాడు ఇలా ఆలోచించాడు. సో ఒక పాలు అమ్మవాడు అని మనం అనుకుంటున్నాం, కానీ అంటే ఏ రోజైతే వాళ్ళు పాలు అమ్ముతూ ఉండారో ఆ రోజే వీడు రిచ్ అపోర్ అనేది డిసైడ్ అయిపోయింది. దట్ రిచ్ గాయ్ అని ఎలా డిసైడ్ అయిపోయింది, వాడు మైండ్ సెట్ వల్ల డిసైడ్ అయింది. అది మేనిఫెస్ట్ అవ్వడానికి అంటే నిజ జీవితంలో వాడు రిచ్ అయ్యి ఒక పెద్ద మిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి ఓనర్గా కోట్లు సంపాదించే స్థాయికి వచ్చేదానికి మేబీ 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పట్టుండొచ్చు. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ మైండ్ సెట్ చేంజ్ అవడం వల్ల. ఈరోజు మీరు సెషన్ చూస్తున్నారంటే మీ మైండ్ సెట్ కూడా ఇలానే మారుతుంది. సో అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అన్న భయం, డౌట్ పెట్టుకోకండి. ఫస్ట్ మైండ్ సెట్ని నేను మార్చాలి అన్న దానిపైన ఫుల్ ఫోకస్ పెట్టండి. 1 yearలో మీరు రిచ్ అయినా, 3 yearలో మీరు రిచ్ అయినా, 10 yearsలో మీరు రిచ్ అయినా మీరు రిచ్. కానీ 10 yearsలో వచ్చే పనిని ఈరోజు మొదలు పెట్టాలి. 3 years 1 year అది ఎప్పుడన్నా రాని, అది ఈరోజు మొదలు పెడితేనే కదా. ఎందుకంటే మీరు కూడా ఆ ఫస్ట్ పాలైన లాగా 10 సంవత్సరాలు అయిపోతుంది ఈ రోజు నుంచి. కానీ మీరు ఇలానే ఉంటే, సేమ్ ఇదే యాన్యువల్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటే లాభం ఉంటుందా, ఉండదు. కాబట్టి మన ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్ని మనం మార్చుకోవాలి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ పాయింట్. రిచ్ పీపుల్ ఆర్ కమిటెడ్ టు జస్ట్ బీయింగ్ రిచ్. పూర్ పీపుల్ జస్ట్ వాన్ బీ రిచ్. అంటే ఏంటి డిఫరెన్స్? పూర్ పీపుల్కి ఏమవుతుందంటే వాళ్ళ దిమాగ్లో మిక్స్డ్ మనీ ఫైల్స్ ఉంటుంది.
మనీ ఫైల్ అంటే ఏంటంటే ప్రతి మనిషి బుర్రలో మనీ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. మనం ఫస్ట్ మనీ గురించి ఎక్కడ నేర్చుకుని ఉంటాము? చిన్నప్పుడు ఏదో కొనాలి, మమ్మీ డాడీని అడుగుతాం, మమ్మీ నాకు ఇది కొన్ని, డాడీ నాకు ఇది కొన్ని అని. ఏమంటారు? డబ్బు లేదు అంటారు. అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు, నాకు కావాల్సింది కావాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు అంటే ఏంటి? 1 రూపాయ, ఇది చారానా, ఇది బారానా, ఇది 2 రూపాయలు, ఇది 100 రూపాయల నోట్, ఇది 5. ఇట్లా మనీ ఐడియా మనకు వస్తుంది. సో ప్రతి మనిషికి మనీ అని ఒక ఫైల్ ఉంటుంది మైండ్లో. కొందరికి అది పోర్ మైండ్ సెట్గానే ఉండిపోతుంది. వాళ్ళు చిన్నప్పుడు విన్న విషయాల వలన, చూసిన విషయాల వలన, అనుభవించిన విషయాల వలన వాళ్ళది పోర్గానే సేవ్ చేసి పెట్టుకుంటారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంటే, మనం ఏదో అడుగుతాము, లేదు బిడ్డ, డబ్బు లేదు బిడ్డ, మన దగ్గర డబ్బు లేదు బిడ్డ, అడ్జస్ట్ అవ్వు బిడ్డ. పేరెంట్స్ ఇట్లా మాట్లాడేటప్పుడు చైల్డ్కి ఏమైపోతుంది అంటే, ఓహో మనం ఇలానే, మన దగ్గర డబ్బు ఉండదు, అయితే మనం కష్టపడాలి. ఇది మన లైఫ్ ఇట్లానే ఉంటుంది. అంటే వాళ్ళ రిలేషన్షిప్ విత్ మనీ అక్కడనే స్టార్ట్ అవుతుంది. ఇది ఎట్లా ఉంది? పూర్ ఉంది. అయితే వీడికి మనీ అనే అవసరం ఉంటుంది, కానీ వాడు ఫైల్ ఎట్లా ఉన్నది? నాకు రాదులే మనీ అన్నట్టు ఉంది. సో వాడు కష్టపడుతూనే ఉంటాడు, కానీ ఆల్రెడీ ఈజ్ బిలీవింగ్ దట్ వాడి దగ్గర మనీ రాదు, కాబట్టి వాడు మనీ కోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. వాడు నిత్యావసరాల కోసం మనీ కోసం ఎప్పుడు కష్టపడుతుంటాడు. అయితే ఏమంటే, నేను కూడా రిచ్ అవ్వాలి, నాకు దగ్గర మనీ ఉంటే మంచిగా ఉంటుంది కదా, అవును మనీ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది, ఇవన్నీ మాట్లాడతాడు. కానీ వన్ ఇంటర్నల్ వరల్డ్లో ఏముంది? వెరీ క్లియర్లీ సబ్కాన్షియస్లీ వాళ్ళకే రిచ్ అవ్వాలని ఉండదు. ఎందుకు ఉండదంటే, వాళ్ళు రిచ్ అవ్వడానికి ఏమేం పని చేయాలో ఆ పని వాళ్ళు చేయరు. సబ్కాన్షియస్లీ యూ డు నాట్ వాంట్ టు డూ థింగ్స్ దట్ క్రియేట్ వెల్త్. ఇప్పుడు పాలైన ఎగ్జాంపుల్ నేను చెప్పిన, అతను ఏం చేశాడు? నా దగ్గర 10 ఆవు ఉన్నాయి కదా, నేను ఇంకొక 10 ఆవు కొంటా అంటాడు. ఇంకొక 10 ఆవు కొంటే ఏమవుతుంది? ఖచ్చితంగా అతనికి వెల్తే క్రియేట్ అవుతుంది. కానీ పోర్ పీపుల్ ఎలా చేస్తారంటే, వాళ్ళకి డబ్బు అవసరం ఉంటుందని తెలుసు, 10 ఆవు కొంటే నిజంగా ఎక్కువ పాలు అమ్మొచ్చు, ఎక్కువ బిజినెస్ తెలుసు అని ఏమంటే, 10 ఆవులు కూడా మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, షెడ్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ జగ ఏడు ఉన్నది, పాలని ఇంకో 10 ఆవులని చూసుకోవాలి, మళ్ళీ వానికి ఒక మనిషి పెట్టాలి, ఇవన్నీ అవసరమా? వీళ్ళు ఇలా ఆలోచిస్తారు. అండ్ సబ్కాన్షియస్లీ వాళ్ళే ఏ పని చేస్తే డబ్బు వస్తుందో, వెల్త్ వస్తుందో అది వాళ్ళే చేయరు. పూర్ పీపుల్ ఆర్ బిజీ బీయింగ్ బిజీ. వాళ్ళు ఏదో చేస్తూనే ఉంటారు. ఏం చేసినారా ఈరోజు అంటే, నేను పోయినా, ఇక్కడ వేసినా, ఆ పని చేసినా, బయట వేసినా, ఇట్లా వేసినా, అట్లా వేసినా, ఇట్లా వేసినా, పైసలు వస్తలేదురా అంటారు. దే జస్ట్ బీయింగ్ బిజీ, దే నెవర్ అండర్స్టాండ్ దేర్ వర్త్. కానీ రిచ్ పీపుల్ ఎలా ఉంటారంటే, రిచ్ అవ్వాలి అంటే ఫోకస్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పర్టీస్ ఉండాలి, అంటే ఏదైనా ఒక సామర్థ్యం ఉండాలి, 100% ఎఫర్ట్ పెట్టాలి, ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. ఎప్పుడు నేను స్టార్ట్ పెట్టింది నేను అయ్యేంత వరకు నేను గివప్ చేయ అంతే, నేను గివప్ చేయ. ఎందుకు? నేను ఏం చెప్పిన ఇంతకుముందు, రిచ్ పీపుల్ ప్లే టు విన్. ఇది రిచ్ మైండ్ సెట్ అంటే. వాళ్ళు చేసే వాళ్ళు కమిటెడ్ ఉంటారు. అంటే నేను రిచ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు కమిటెడ్ ఉంటారు. వాళ్ళు ఏదో సరే పైసలు రావాలి అని అట్లా ఉండరు. వాళ్ళు కమిటెడ్ ఉంటారు. వాళ్ళు ఫోకస్ పెడతారు, ఎనర్జీ పెడతారు, నాలెడ్జ్ పెడతారు, ఎక్స్పర్టీస్ పెడతారు, 100% ఎఫర్ట్ పెడతారు. ఎందుకు ఇవన్నీ చేస్తుండ్రు? నేను మనీని మల్టిప్లై చేయాలి, వెల్త్ బిల్డ్ చేయాలి అన్నట్టు ఆలోచిస్తారు. ఈ కమిట్మెంట్ ఉంటేనే ఈ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాడు రిచ్ అవుతాడు. సరే మీరు ట్రైనింగ్ చెప్తుండ్రు కదా, ఈ ట్రైనింగ్ చెప్పిన తర్వాత నేను రిచ్ అయిపోతానా అని కొందరు అంటారు. అక్కడనే నేను ఐడెంటిఫై చేసేస్తా వాడు పూర్ మైండ్ సెట్ అని. ఎందుకంటే వాడు ఎంత లేజీ ఉన్నాడంటే, నేను ఒక వీడియో వినేసి నేను రిచ్ అయిపోవాలి అని ఆల్రెడీ అట్లానే ఉంది మన ఇంటర్నల్ వరల్డ్. సో అంటే అక్కడనే అది కంఫర్టబుల్ లేజీ మైండ్ సెట్ అని తెలిసిపోతుంది. సో అందుకని దట్ లైన్ ఆఫ్ క్వశ్చనింగ్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఏంటంటే, మన ఇంటర్నల్ వరల్డ్ని మారిస్తే ఎట్లా ఒక 2 పాలు అమ్మే వ్యక్తులు ఎలా మార్చారో అలా నేను లైఫ్ని మార్చగలిగే పవర్ ఈ సెషన్కి ఉంది. ఇఫ్ యూ షుడ్ బిలీవ్ అండ్ మీరు ఇవన్నీ కూడా చేయాలి. కానీ ఈరోజు మనం తీసుకునేది ఫస్ట్ అడుగు అనమాట. సో ఇఫ్ యు ఆర్ నాట్ కమిటెడ్ యూ వోంట్ మేక్ ఇట్. కమిట్మెంట్ లేదు అంటే వాళ్ళు చేయలేరు. కమిట్మెంట్ అంటే ఏంటి? క్లారిటీ వెరీ క్లియర్లీ ఉంటుంది. పూర్ పీపుల్ ఏంటంటే, రిచ్ అయితే అవ్వాలి, అవును మామ డబ్బు సంపాదించాలి, అవునా అది నేను చాలా కష్టం రాదు, వర్కౌట్ అవ్వదు, ఆల్రెడీ పేపర్లో చదివినా అవంతా చాలా లాస్ అవుతుందంట. వాళ్ళ దగ్గర ఎప్పుడైనా ఎక్స్క్యూజెస్ ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గర ఒక ఎక్స్క్యూజ్ ఉందంటే దాన్ని మార్చి అది ఎలా సాధించాలనేది నువ్వు మాట్లాడాలి, కానీ అది ఎక్స్క్యూజ్ పనిచేయదని మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ రిచ్ అవ్వలేరు. నెక్స్ట్ పాయింట్, రిచ్ పీపుల్ అండర్స్టాండ్. ఐ రిపీట్, దే అండర్స్టాండ్. ఏం అర్థమవుతుంది వాళ్ళకి? వై మనీ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అనేది అర్థమవుతుంది. చాలామందికి తెలియదు మనీ ఎందుకు ఇంపార్టెంట్ లైఫ్లో అని చెప్పి. మనీ ఎందుకు ఇంపార్టెంట్ అండి? మనీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నేను వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడతాను, కేర్ఫుల్లీ వినండి.
చాలామంది ఏమనుకుంటారంటే, అంటే మీకు కూడా అనిపించవచ్చు ఈ సెషన్ వినేటప్పుడు, ఎందుకు సార్ డబ్బు 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 అంటుంటారు, లైఫ్లో అన్ని డబ్బేనా, ఎందుకు మనీని అంతా ప్రమోట్ చేస్తుండ్రు మీరు, ఎందుకు అంత మనీ మైండెడ్ ఉండరు మీరు, ఎందుకు ఈ సెషన్లో అంతా మనీ గురించి మాట్లాడుతుండ్రు, మనీ ఇంపార్టెంట్ కాదు ప్రేమ ఇంపార్టెంట్ అంటాడు. ఏంటిది, మనీ ఇంపార్టెంట్ కాదు ప్రేమ ఇంపార్టెంట్ అని అంటాడు. మరి ప్రేమకి కూడా బువ్వా పెట్టాలి కదా, ప్రేమకి బువ్వా పెట్టాలి అంటే నీ దగ్గర డబ్బు ఉండాలి కదా. సో అర్థం ఏంటంటే, నిజంగానే నీకు ఇష్టమైన వాళ్ళని నువ్వు మంచిగా చూసుకోవాలి అని అనుకుంటే మనీ సంపాదించడం అనేది ఒక బాధ్యతగా గుర్తిస్తాము. సామాజిక వ్యవస్థ ఎలా ఉంది అంటే, డబ్బు అనే ఒక అంశాన్ని మనం మంచిగా ఫోకస్ చేస్తే నిజంగానే జీవితాలు వేరే అన్ని విషయాలు బాధ్యతగా మంచిగా ఉంటుంది అన్నట్టే సామాజిక వ్యవస్థనే అలా డబ్బుని పెట్టి చేశారు. సో నేను మనీ బాగా సంపాదిస్తున్నాను, చూడండి మీరు మంచి మనిషి, మీరు మనీ బాగా సంపాదిస్తున్నారంటే ఖచ్చితంగా మీరు గుడ్ వేలోనే మనీ మంచిగా సంపాదిస్తారు. ఇంకొకటి ఏంటి అంటే, ప్రపంచంలో దౌర్జన్యం చేసి మోసం చేసి జనాల్ని దోచుకొని డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అది బిజినెస్ మ్యాన్గానో పొలిటీషియన్గా ఉన్నారా, కామన్ మ్యాన్గా ఉన్నారు, ఎలా ఉన్నా నిజంగా అన్ని వర్గాల్లో మోసం చేసి డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇవన్నీ మనం న్యూస్ పేపర్లో, టీవీలో, సినిమాలో చూసి 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 ఇక్కడి నుంచి కూడా మన ఇంటర్నల్ వరల్డ్ దెబ్బతింటుంది. అందరూ ఏమనుకుంటారంటే, ఓ వీడి దగ్గర డబ్బు ఎక్కువ ఉందంటే వీడు ఎన్ని మందిని ముంచి ఇన్ని బంగ్లాలు కట్టాడు, ఇన్ని కార్లు కొన్నాడు అన్నట్టు మైండ్ సెట్ వస్తుంది. హీ మస్ట్ బి డూయింగ్ సంథింగ్ ఫ్రాడ్, అందుకనే వాడి దగ్గర ఇంత డబ్బు ఉంది అని ఇట్లా ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఇవన్నీ పువర్ మైండ్ సెట్. నిజంగానే లోకంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి మనకెందుకు, మీరు అలాంటి వాళ్ళు కాదు కదా, యువర్ గుడ్ గై. సో మీరు మంచిగా ఉండాలి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ, మీరు శ్రేయాభిలాషి కాబట్టి మీ దగ్గర డబ్బు ఎప్పుడు నిండుగా ఉండాలి, అవసరానికన్నా ఎక్కువ డబ్బు మీ దగ్గర ఉండాలి అని కోరుకోవాలి. అదేం సార్ అవసరం కన్నా ఎక్కువ డబ్బు ఎందుకు నాకు, నో, అది పువర్ మైండ్ సెట్. వాడు ఎప్పుడు రిచ్ అవ్వడు. మీకు ప్రతి నెల మేబీ 20,000 ఉన్నా మీరు మంచిగా బ్రతికేస్తారేమో అన్నా, కానీ మీరు 20,000 కాదు నాకు ఇంకా ఎక్కువ డబ్బు కావాలన్న మైండ్ సెట్ ఫస్ట్ ఉండాలి. అదే ఫస్ట్ స్టెప్ రిచ్ అవ్వడానికి. మన అవసరానికన్నా మనం ఎక్కువ సంపాదించాలని అనుకున్నప్పుడే మనము మన కుటుంబం కాదు, మన ఫ్రెండ్స్ కుటుంబం, మన రిలేటివ్స్ కుటుంబం, సమాజంలో ఎవరికైనా ఏమైనా అవసరం ఉన్నా వీళ్ళందరికీ అవసరం వచ్చినప్పుడు మనం నించోగలిగే శక్తి మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఎవరికో వచ్చి నాకు ఒక 7 lakh రూపీస్ ఉంటే ఒక లైఫ్ సేవింగ్ సర్జరీ అవుతుందని మన ముందు నించున్నారు. మన యాన్యువల్ ఇన్కమే 7 lakhs ఉందనుకోండి, మనం వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తాము, ఎందుకంటే మనకే సరిపోతలేదు కదా. అందుకనే మంచి మనిషి చాలా మనిషికి సేవ చేయాలి, హెల్ప్ చేయాలి, రేపు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నేను వాళ్ళ కోసం నించోగలగాలి అని గుర్తించే నేను రిచ్ అవ్వాలన్న డెసిషన్ తీసుకుంటారు. నేను మంచి మనిషి కాబట్టి నా అవసరానికన్నా ఎక్కువ డబ్బు ఉండేటప్పుడు నేను చాలామందికి మంచి పనులు చేయొచ్చు అన్న బాధ్యతగా గుర్తించి ఈరోజు నేను ఎందుకు పని చేస్తున్నా, నేను ఎందుకు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా, నేను ఎందుకు ఇంత డబ్బు సంపాదిస్తున్నా. ఎస్, ఐఎమ్ మనీ మైండెడ్. ఎందుకు నేను మనీ మైండెడ్? ఎందుకంటే మనీ ఇంపార్టెంట్ అని నాకు తెలుసు. నేను ఇష్టపడే వాళ్ళు మంచిగా ఉండాలి అండ్ వాళ్ళని చూసుకోగలగాలి, వాళ్ళకి ఏ లోటు రాకుండా నేను చూసుకోవాలి. అంటే కేవలం నా ఫ్యామిలీ కాదు, నాకు లిమిటే ఉండకూడదు, నేను ఎంతమందిని మంచిగా చూసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నా అవసరానికన్నా నాకు ఎక్కువ డబ్బు కావాలి. మనీ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అండ్ ఎస్, ఐఎమ్ మనీ మైండెడ్. ఇలా ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళే రిచ్ మైండ్ సెట్. మనీ ఎక్కువ సంపాదిస్తే నాకు ఫ్రెండ్స్ పోతారు, నేను మనీ ఎక్కువ సంపాదిస్తే నన్ను గ్రీడీ అనుకుంటారు, నేను మనీ ఎక్కువ సంపాదిస్తే నాకు డబ్బు పిచ్చి ఉందని అనుకుంటారు. అంటే నిజంగా నీకొక బాధ్యత ఉంది, ఎంతోమంది జీవితాల్ని మార్చే బాధ్యతని గుర్తించకుండా నీ భయం కోసం, ఎవడో ఏమో అనుకుంటాడన్న దానికోసం, నీ డౌట్స్ కోసం రిచ్ అవ్వడం వదిలేస్తారా? లైఫ్లో ఒక్కసారి బ్రతుకుతాం. ఈ ఒక్కసారి మనం బ్రతికేటప్పుడు చాలామందికి మంచి పనులు చేసిపోవాలంటే డబ్బు అని ఒక శక్తి ఉంటే అది చాలా మంచిగా అవుతుంది. ఎన్నో ఉమెన్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, ఎన్నో బ్లైండ్ స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, ఎన్నో సర్జరీస్ చేయొచ్చు. లోకంలో ఎన్నో మంచి పనులు చేయాలి అనేటప్పుడు ఆ శక్తి అనేది మనకి డబ్బు ఉండేటప్పుడు చాలా మంచిగా ఆ పనులు అవుతాయి. కాబట్టి మనీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను క్లియర్గా రాసుకున్నాను, మీరు కూడా రాసుకోవాలి. మీకెందుకు మనీ ఇంపార్టెంట్? ఎప్పుడైనా అడిగినరా? అట్లా ఆలోచించంటారు ఎప్పుడైనా? ఎందుకు మీకు మనీ ఇంపార్టెంట్ అని? నాకెందుకు మనీ ఇంపార్టెంట్ నేను చెప్తాను.
నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏ లోటు రాకుండా, నాకు ఇష్టమైన వాళ్ళకి ఏ లోటు రాకుండా వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. అండ్ కేవలం నా ఫ్యామిలీ మెంబర్స్ అని కాకుండా ప్రపంచంలో నేను ఎవరికన్నా హెల్ప్ చేయాలి అని అనుకున్నప్పుడు నా దగ్గర డబ్బు లోటు అనేది ఉండకూడదు. దానికోసం ఏ రోజైనా వెంకటేష్ నించుంటే హెల్ప్ చేస్తాడు అన్న నమ్మకం నాకు ఉండాలి, నాతో వచ్చి అడిగే వాళ్ళకి కూడా ఉండాలి. అంత డబ్బు నా దగ్గర ఉండాలి. ఇంకోరి కోసమే నేను ఇంత డబ్బు సంపాదించాలని అనుకుంటున్నా. అందుకనే మనీ నాకు ఇంపార్టెంట్. నాకు ఈ క్లారిటీ ఉంది. ఏ రోజు నాకు ఈ క్లారిటీ వచ్చిందో ఆ రోజు నేను నా పని చేసే విధానం, నేను డబ్బు సంపాదించే ఆపర్చునిటీస్ వెతుకుతున్న విధానం అన్నీ మారింది. ఈ పని నేను చేస్తే ఇందులో ఎంతమంది బెనిఫిట్ అవుతారు, నేను ఎంతమంది లైఫ్ని మార్చగలుగుతాను, నేను ఆ పనులన్నీ అలా వెతుకోవడం స్టార్ట్ చేశాను. ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా నేను మ్యాక్సిమం నా స్కిల్స్ చాలామందికి రీచ్ అవ్వాలి అన్నట్టు చేశాను. నేను ఫ్రీ వీడియోస్ కూడా ఉంది, కోర్స్ కూడా ఉంది, పెయిడ్ కోర్స్ ఉంది. పెయిడ్ కోర్స్ ఎందుకో చేశాము అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్ళు హోంవర్క్ చేస్తారు అని చెప్పి ఒక సిస్టమ్ క్రియేట్ చేసి 10 months కోర్స్ క్రియేట్ చేశాను. సో అందులో కూడా వాల్యూ ఇచ్చి వీలైన ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ చేయాలని సిన్సియర్గా నేను చేసిన ప్రయత్నమే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. సో ఇట్లా ఏ పని చేసినా అందులో ఫ్రీగా చేసినా డబ్బు పెట్టి చేసినా అల్టిమేట్లీ జనాలు బెనిఫిట్ అవ్వాలి అని చేస్తాము. అండ్ డబ్బు పెట్టే ప్రాసెస్ అన్ని నేను కమిట్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను డబ్బు పెట్టేస్తాను. సో అంటే ఆ డబ్బు ఇచ్చి వాళ్ళు వచ్చి కమిటెడ్ చేస్తారు. అందులో నేను రిచ్ అవుతాను, వాళ్ళకు కూడా వాల్యూ ఇస్తున్నాను. సో చేసే బిజినెస్ మోడల్ అన్నీ కూడా నా మైండ్ సెట్ ఇలా మారింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ వై మనీ ఈజ్ ఇంపార్టెంట్. మనీ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు తెలియాలి. ఎవరికి తెలియదో వాడు ఖచ్చితంగా పోర్ మైండ్ సెట్ ఉంటుంది. వాడు ఎప్పుడు కంప్లైంట్ చేస్తాడు, రిచ్ పీపుల్ని చూసి తిట్టుకుంటాడు. ఎవరి దగ్గర డబ్బు ఉన్నా వాడు ఫ్రాడే అని అంటాడు. వాడు ఎప్పటికీ రిచ్ కాలేడు. ఎందుకంటే మీరు కామన్ సెన్స్ యూస్ చేసి ఆలోచించండి. నేను రిచ్ అయ్యేవాడందరూ దౌర్యం చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నాను. యాక్చువల్ నాకు డబ్బు అవసరం ఉంటుంది, నేను డబ్బు సంపాదించాలి. కానీ ఆల్రెడీ నా మైండ్లో ఏం ఫైల్ ఉంది, డబ్బు ఉన్నవాడు ఫ్రాడ్. మళ్ళీ నన్ను నేను మంచిగానే గుర్తిస్తాను కదా, నన్ను నేను మంచిగా గుర్తిస్తున్నాను, మళ్ళీ డబ్బు నోడు ఫ్రాడ్ అని అంటున్నాను. ఇప్పుడు ఇవి రెండు కలిస్తే ఏమవుతుంది, మిక్స్డ్ ఫీలింగ్స్ అవుతుంది. మిక్స్డ్ ఫీలింగ్స్ అయినప్పుడు ఏమవుతుంది, మిక్స్డ్ రిజల్ట్స్ వస్తుంది లైఫ్లో. అందుకనే వాడు ఎంత కష్టపడినా వాడికి డబ్బు రాదు, డబ్బు అనే అవసరం ఉన్నా వాడి దగ్గర డబ్బు రాదు. ఎందుకంటే వాడి శత్రువు వాడే. వాడి కోసం డబ్బు రాకూడదని పనిచేసే ఏకైక వ్యక్తి, చాలా కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి వాడే. కాబట్టి వాడి దగ్గర డబ్బు రాదు ఎప్పుడు. మీరు ఇలా కావచ్చు. సో ప్లీజ్ చేంజ్ ఇట్. ఇది ఎట్లా చేంజ్ అవుతుంది అంటే వై మనీ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అనేది అర్థం చేసుకున్నప్పుడు మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. లెట్స్ మూవ్ ఆన్. సో బీయింగ్ రిచ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ టు సర్వ్ మై ఫ్యామిలీ విత్ అబండెన్స్, లవ్ అండ్ జాయ్. బీయింగ్ రిచ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ టు హెల్ప్ మీ సర్వ్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఇన్ అ మోర్ రిసోర్స్ఫుల్, మీనింగ్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ వే. బీయింగ్ రిచ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ సిన్స్ ఐ లవ్ టు ఎంజాయ్ బీయింగ్ ఇన్ అబండెన్స్ ఆఫ్ వెల్త్. ఇలా నేను రాసుకున్నాను. ఇది నా వెల్త్ ఇంపార్టెన్స్ స్టేట్మెంట్. నా దగ్గర డబ్బు ఉంటే నేను ఇలాంటి లైఫ్ బ్రతకొచ్చు, ఇన్ని మందికి నేను మంచిగా హెల్ప్ చేయొచ్చు. ఏదో సగం హెల్ప్ చేసినా అరే 7 లక్షల సర్జరీ ఓన్లీ నా దగ్గర 50,000 ఉన్నది. నో, ఆ కంప్లీట్ సర్జరీ వాళ్ళు తీసుకున్న సర్జరీ తర్వాత కూడా వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్, మెడిసిన్ అన్ని సపోర్ట్ని ఇవ్వగలిగి వాళ్ళని తిరిగి వాళ్ళ కాలుపైన నించోబెట్టగలిగేంత సత్తా నా దగ్గర ఉండాలి. అంటే అది మనీ ఉంటే అవుతుంది. అండ్ ఇది కేవలం ఒక్కొక్క మనిషి కాదు, 1000 మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్కి నేను చేయాలి. అందుకని నేను మిలియనేర్ అవ్వడం, నేను మల్టీ మిలియనేర్ అవ్వడం, నేను బిలియనేర్ అవ్వడం నాకు చాలా ఇంపార్టెంట్ అని నేను ఇది రాసుకున్నాను. 2014లోనే నేను ఇవన్నీ రాసుకున్నాను. ఇలా నేను రాసుకున్నాను కాబట్టి నా లైఫ్ మారింది. ఈ వెల్త్ ఇంపార్టెన్స్ స్టేట్మెంట్ని మీ మోస్ట్ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్, అది మీ వైఫో, మీ హస్బెండో, మామో, డాడో ఆర్ మేబీ యువర్ ట్రస్టెడ్ ఫ్యామిలీ మెంబర్, ఎవరైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ ఉంటారో వాళ్ళ దగ్గర పోయి చెప్పండి. ఇది చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు రాయాలి, తర్వాత పోయి వాళ్ళకి చెప్పాలి. ఈ సెషన్ అయిన తర్వాత ఫస్ట్ రాయండి, తర్వాత పోయి వాళ్ళకి చెప్పండి. చెప్పేటప్పుడు మీ లైఫ్లో మీరు ఒక పెద్ద డిక్లరేషన్ చేస్తున్నట్టు, ఒక పెద్ద మార్పు వస్తుంది నా లైఫ్లో, అండ్ అది నేను ఈరోజు నీ ముందు డిక్లేర్ చేస్తున్నాను అని మన మోస్ట్ ట్రస్టెడ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేటప్పుడు అది ఒక గట్టి నమ్మకంగా కుదురుతుంది. దట్స్ వై దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ నేను చేశాను. సో మీరు చేయాలి. రిచ్ పీపుల్ థింక్ బిగ్, పూర్ పీపుల్ థింక్ స్మాల్. రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే నేను చేసే ప్రతి మనీ 1000 మందికి ఎట్లా బెనిఫిట్ అవ్వాలి, లక్షల మందికి, కోట్ల మందికి, మిలియన్స్, బిలియన్స్ ఇలా ఆలోచిస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటుంది. దే థింక్ బిగ్. థింక్ బిగ్ అంటే ఏంటి, లార్జర్ వాల్యూ. వాల్యూ అంటే ఏంటి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. వాల్యూకి 4 parts ఉన్నది.
సప్లై డిమాండ్ అంటే ఏంటి? ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉంది ఏదో ఒక ప్రోడక్ట్కి, అయితే అందరూ ఏం చేస్తారు? సప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అందరికి ఇప్పుడు పాలు కావాలంటే అందరు పాలు వేయడం స్టార్ట్ చేస్తారు. టూత్పేస్ట్ కావాలి, ఇవన్నీ నిత్య అవసరాలు. సో ఆల్రెడీ డిమాండ్ ఉంది. రైస్ నిత్య అవసరం, డిమాండ్ ఉంది. సో డిమాండ్ ఉంది కాబట్టి అందరు సప్లై చేస్తారు. రైతు సప్లై చేస్తాడు, కిరాణా కొట్టుడు సప్లై చేస్తున్నాడు. అందరం ఏం పని చేస్తున్నాం? మనమందరం డిమాండ్ని గుర్తించి సప్లై చేయడం స్టార్ట్ చేస్తున్నాము. అయితే రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే కేవలం డిమాండ్ అండ్ సప్లై కాకుండా కొందరు ఏమంటారు, నేను మంచి క్వాలిటీ ఇస్తాను, నేను తక్కువ అమ్మినా మంచి క్వాలిటీ ఇస్తా అంటారు. అది కూడా పూర్ మైండ్ సెట్. రిచ్ పీపుల్ అలా ఆలోచించారు. రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే ఎక్కువ డిమాండ్ ఉన్నా నేను ఎక్కువ సప్లై చేస్తాను, నాణ్యతంగానే సప్లై చేస్తాను, అండ్ ఎక్కువ క్వాంటిటీలో కూడా సప్లై చేస్తాను. నాట్ జస్ట్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు పెద్దగా ఆలోచిస్తారు. మీరు చేసే లైఫ్లో చిన్న చిన్న పనులు కూడా ఆలోచించి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సినిమా థియేటర్ వెళ్తున్నారు. సినిమా థియేటర్ వెళ్తే ఒకటి నేను టికెట్స్ కొనగలుగుతా, లేదంటే పాప్కార్న్ కొనగలుగుతా. అలా ఆలోచించకండి. నేను టికెటు కొంటా, పాప్కార్న్ కొంటా. మీ మైండ్, మీ ఆటో సజెషన్స్, మీ మాటలు ఎలా వస్తున్నాయి, సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోండి. సెల్ఫ్ అవేర్నెస్ ఉంటేనే హాఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నిజంగా మీరు మనీ అనే టాపిక్ వచ్చేటప్పుడు మీరు స్టడీ చేయండి మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషన్స్ని. భయపడుతుండ్రా, కాంప్రమైజ్ అవుతుండ్రా, ఆప్షన్స్ని తక్కువ ఎక్కువ చేస్తుండ్రా? కాదు, నాకు రెండు కావాలి. నీకు అందమైన పిల్ల కావాలా, మంచి వంట వండే పిల్ల కావాలంటే నాకు రెండు కావాలి. నీకు హ్యాండ్సమ్ భర్త కావాలా, మంచిగా డబ్బు సంపాదించే భర్త కావాలా? నాకు రెండు కావాలి. ఫస్ట్ బిలీవ్ చేయండి. కొందరు ఏం చేస్తారంటే, నాకు వెల్ సెటిల్డ్ హస్బెండ్ కావాలంటే హీ మస్ట్ బి ఓల్డ్, యంగ్ ఉన్నవాడు వెల్ సెటిల్డ్ ఉండడు. ఇలా ఆలోచిస్తారు. ఇది పూర్ మైండ్ సెట్. అండ్ డెఫినెట్లీ వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుని ఒక రాంగ్ పర్సన్నే పెళ్లి చేసుకుంటారు. అందుకనే ఇవన్నీ నేను చిన్న విషయాలని చెప్తున్నాను, కానీ యాక్చువల్గా చిన్న విషయాలు కాదు. నేను ఎగ్జాంపుల్కి మాత్రమే అలా చిన్న అన్న వర్డ్ యూజ్ చేస్తున్నా. ప్రతి విషయం యూనివర్స్లో ఒకటే. యూనివర్స్కి చిన్న పెద్ద అని ఏమి ఉండదు. లైఫ్లో ఏ విషయం ఉన్నా పెద్దగా ఆలోచించాలి. ఇది మీరు గమనించండి. ఏ విషయాలు మీరు ఎలా ఆలోచిస్తారు. నేను చెప్పే ప్రతి 21 పాయింట్స్లో కొన్ని లక్షణాలు మీలో ఉంటాయి. దాన్ని బికమ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ చేంజ్ ఇట్. రైట్ నౌ చేంజ్ చేసేయండి. నెక్స్ట్ వన్, రిచ్ పీపుల్ ఫోకస్ ఆన్ ఆపర్చునిటీస్, పూర్ పీపుల్ ఫోకస్ ఆన్ ఆబ్స్టకల్స్. ఒక మంచి ఆపర్చునిటీ చెప్పినప్పుడు, డబ్బు ఎలా సంపాదించాలో ఒక మంచి ఆపర్చునిటీ చెప్పినప్పుడు, అరే ఇందులో అబ్బా ఇంత పని చేయాలా, అబ్బా ఇవన్నీ ఉంటాయి, మళ్ళీ వాడు కొంటాడో కొన్నాడో నేను ఇన్ని చెప్పిన తర్వాత, వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారంటే నిజంగా ఈ ఆపర్చునిటీ ఎంత జెన్యూన్, ఎంత కరెక్ట్, అండ్ ఇది నిజంగానే ఎంత వెల్త్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఇందులో ఛాలెంజెస్ ఏముంది, ఆబ్స్టకల్స్ ఏముంది. ఓకే, ఈ ఛాలెంజెస్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, నేను చెప్పి ఒకటి కొంటలేదంటే నేను ఎట్లా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. వాళ్ళు అలా ఆలోచిస్తారు. నేను చెప్తే వాడు కొనకపోతే ఇట్లా ఆలోచించారు. వాళ్ళ లాంగ్వేజే ఇట్లా ఉండకూడదు. మీ లాంగ్వేజ్ సర్టెనిటీ, అంటే ఖచ్చితంగా నేను చెప్పేవన్నీ ఖచ్చితంగానే జరుగుతాయి, అలాంటి లాంగ్వేజ్లోనే మాట్లాడాలి. మనం ఏమైనా చెప్తే అది చేసేయాలి, ఏది చేస్తామో అదే చెప్పాలి. అలా అంత స్ట్రాంగ్ సర్టెనిటీ ఉన్నప్పుడు మన మైండ్లో క్లారిటీ ఉంటుంది. ఒక కరెక్ట్ ఆపర్చునిటీ డిసైడ్ చేసి, ఏ ప్రాబ్లం ఉంటాయి, ఉండవని కాదు, రిచ్ పీపుల్కి ప్రాబ్లం ఉండవని కాదు, వాళ్ళు ప్రాబ్లమ్స్ని కూర్చొని పండగ చేయరు. దాన్ని చెప్పుకుంటా అందరితో తిరుగుకుంటా అట్లా చేయరు. వాళ్ళు దే సాల్వ్ దట్ ప్రాబ్లం. వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్ లేకపోవడం కాదు. సో అందుకని రిచ్ పీపుల్ ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వర్స్ ఉంటారు. సో రిచ్ పీపుల్ ఫోకస్ ఆన్ మేకింగ్, కీపింగ్ అండ్ ఇన్వెస్టింగ్ మనీ. వాళ్ళు మనీ కరెక్ట్గా మేనేజ్ చేస్తారు. వాళ్ళ మంత్లీ, కొందరికి మంచి అలవాటు ఉంటుంది, మనీ ఎంత వస్తుంది, ఏదే మనీ ఎక్కడెక్కడ పోతుంది, మంత్లీ మంచి అనాలిసిస్ చేస్తారు. అంటే ఏంటి, దే ఆర్ వెరీ గుడ్ మనీ మేనేజర్స్. మేకింగ్ మనీ, డబ్బు ఎలా సంపాదించాలి, తర్వాత డబ్బు ఉంచుకోవడం. కొందరు డబ్బు రాగానే ఖర్చు పెడతారు, కొందరు డబ్బు రాగానే ఇన్వెస్ట్ చేస్తారు. నిత్య అవసరాలు పక్కన పెట్టేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత ఉన్న డబ్బుని వాళ్ళు ఖర్చు పెట్టడానికి అని అనుకుంటారు. అది కూడా వాళ్ళు నంబర్ వేసుకుని ఓన్లీ 10% ఖర్చు పెడతా అని నంబర్ వేసుకుంటారు. అంత డిసిప్లిన్డ్ ఉంటారు. ఎందుకంటే ఇదేదో నాకు నేను చేసుకుంటున్న పనిష్మెంట్ లాగా, నాకు నేను ఇచ్చుకుంటున్న ఒక శిక్షలాగా, నాకు ఇష్టమైన నేను కొనుక్కోను, నేను డబ్బు సేవ్ చేస్తాను, అట్లా చూడరు వాళ్ళు. దే రియలీ అండర్స్టాండ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్. ఫస్ట్ సేవ్ చేయాలి, తర్వాత ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టడం కూడా మొత్తం ఖర్చు పెట్టకూడదు, ఇంతే ఖర్చు పెడతా అని ఒక నంబర్ పెట్టుకుంటారు. అట్లా అంత మేకింగ్, కీపింగ్, ఇన్వెస్టింగ్ మనీ వాళ్ళది మంచిగా ఉంది కాబట్టి వాళ్ళు దే ప్రిపేర్ ఫర్ ఆపర్చునిటీస్. ఎందుకు వాళ్ళు అంత సేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీ గుర్తించారు, దానికోసం
ఈ మనీని సేవ్ చేస్తారు. అదొక బిజినెస్ ఆపర్చునిటీ, ఇల్లు కొనడము, ఏమున్నా ఒక ఆపర్చునిటీ కోసం వాళ్ళు సేవ్ చేస్తారు. సో మనీ ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళు సేవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. వాడు సేవ్ చేయాలంటే వాడు డబ్బు సంపాదించాలి. వాడు డబ్బు సంపాదించాలి, ఈరోజు కరెక్ట్గా టైంకి లేవాలి, టైంకి వెళ్ళాలి, కరెక్ట్గా పని చేస్తే కరెక్ట్గా డబ్బులు వస్తాయి. సో నిజంగా మనీ మైండ్ సెట్ ఉన్నవాడు ఎంత మంచిగా పని చేస్తాడు. వాడు బిజినెస్లో కస్టమర్స్తో మాట్లాడినా, జాబ్లో కస్టమర్స్తో మాట్లాడినా ఎలా మాట్లాడతారు వాళ్ళు? చాలా పద్ధతిగా మంచి సర్వీస్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు లైఫ్లో మనీ వాల్యూ ఏంటని. సో వాళ్ళు కూడా కస్టమర్ సర్వీస్ మంచిగా ఇస్తారు. సో అట్లా రిచ్ పీపుల్ ప్రిపేర్ ఫర్ ఆపర్చునిటీస్. పూర్ పీపుల్ ప్రిపేర్ ఫర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. పూర్ పీపుల్ ఎట్లా ఆలోచిస్తారంటే, అరే మరి అదైతే ఎట్లా, మరి ఇదైతే ఎట్లా, మరి నాకు ఇదైతే ఎట్లా, మరి నాకు అదైతే ఎట్లా, దీనికోసం ఇలా టెన్షన్ పడుతుంది. ప్రతి దానికోసం ప్రిపేర్ అవుతుంటారు. మొత్తం డబ్బు అక్కడ వెళ్ళిపోతుంది. అంటే వెల్త్ బిల్డింగ్ కాకుండా మిగతా అన్ని చెత్త పనుల పైన వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కానీ బిలీఫ్ తక్కువ ఉంటుంది. అదే పూర్ మైండ్ సెట్. అందుకని దే ప్రిపేర్ ఫర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. సో మీరు ఇలా చేయకూడదు. యు బీ ఎ రిచ్ పర్సన్ హూ ఫోకసెస్ ఆన్ ఆపర్చునిటీస్. ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అన్నట్టు ఉండాలి. రిచ్ పీపుల్ లవ్ రిచ్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్. పూర్ పీపుల్ డిస్గస్ట్ రిచ్ పీపుల్. ఇది నేను ఆల్రెడీ చెప్పిన. రిచ్ పీపుల్ చూసి ఇన్స్పైర్ అవుతారు. ఒక మిలియనర్ మల్టీ మిలియనర్ చూసి ఇన్స్పైర్ అవుతాడు. ఒక మల్టీ మిలియనర్ చూసి ఇన్స్పైర్ అవుతాడు. ఒక మల్టీ మిలియనర్ ఒక బిలియనర్ని చూసి ఇన్స్పైర్ అవుతాడు. నేను ఆల్రెడీ ఒక మిలియనర్ అన్నట్టు ఈ రోజు నుంచి మీరు ఆపరేట్ చేయడం స్టార్ట్ చేయాలి లైఫ్లో. పూర్ పీపుల్ ఏం చేస్తారు? రిచ్ పీపుల్ మనీ మైండెడ్, గ్రీడీ, చీటర్స్, ఫ్రాడ్. వాడు ఇలానే ఉంటాడు. వీళ్ళు డ్రగ్స్ అమ్ముతారేమో, వీళ్ళు మనీ లాండరింగ్ చేస్తారేమో, వీళ్ళు ఏదో ఇల్లీగల్ అండ్ ఇమ్మారల్ యాక్టివిటీస్ చేస్తారు, అందుకని వీళ్ళ దగ్గర ఇంత డబ్బు ఉంది. ఈ మైండ్ సెట్లోనే ఉంటారు. ఇలా మాట్లాడుతూనే చూడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. వాళ్ళ గురించి మనకెందుకో, వాడు చేసే పాపాలు కూడా అనుభవిస్తాడు. వాడిని వదిలేసిన అది వాడి కర్మ. నీ కర్మ నువ్వు మంచిగా రాసుకో, నీ తలరాత నువ్వు మంచిగా రాసుకో, నీ స్టోరీ ఆఫ్ లైఫ్ మంచిగా రాయి, గొప్పగా రాయి, రిచ్గా రాయి. రిచ్ పీపుల్ ఎందుకు డిస్కస్ చేయాలి? రిచ్ పీపుల్ మస్ట్ బి బ్యాడ్, రిచ్ పీపుల్ మస్ట్ బి ఇమ్మారల్, రిచ్ పీపుల్ ఆర్ లూటర్స్. ఈ లాంగ్వేజ్లో ఎవరైతే మాట్లాడతారో ఫస్ట్ వాళ్ళని దూరం పెట్టండి. మీరే మాట్లాడితే మిమ్మల్ని మీరు దూరం పెట్టండి, మార్చేసేయండి, ఇంటర్నల్ వరల్డ్ మార్చేసేయండి. చేంజ్ దట్ లాంగ్వేజ్. డోంట్ హేట్ రిచ్ పీపుల్. దెర్ ఆర్ బ్యాడ్ పీపుల్, వాళ్ళని వదిలేసేయండి. మనం రిచ్ పీపుల్ని లవ్ చేయాలి. మంచి రోల్ మోడల్స్ని పెట్టుకోండి, మంచి వెల్త్ బిల్డర్స్ని పెట్టుకోండి. నేను అలాంటి మంచి రోల్ మోడల్స్ని పెట్టుకున్నాను. లైక్ టోనీ రాబిన్స్, హీస్ వరల్డ్స్ నంబర్ 1 లైఫ్ కోచ్. ఆయనని నేను రోల్ మోడల్గా పెట్టుకున్నా. హీజ్ అ బిలియనర్ ఇన్వెస్టర్. రే డాలియో, హీజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉన్నది. హీ వర్క్స్ వెరీ క్లోజ్లీ విత్ టోనీ రాబిన్స్. ఈజ్ అ వెరీ గుడ్ వెల్త్ ఇన్వెస్టర్. ఆయన ప్రిన్సిపల్స్, పద్ధతులు నాకు చాలా ఇష్టం. నేను ఆయనని రోల్ మోడల్గా పెట్టుకున్నా. శామ్ కాథాన్, నా స్పీకింగ్ కోచ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఒక యాక్సిడెంట్లో ఆయన కాల్ చేయకపోయినా ఆయన ఒక మల్టీ మిలియనర్ కంపెనీని నడిపిస్తున్నాడు ఇప్పుడు కూడా. ఆయన లైఫ్లో చాలా చాలా పెద్ద పనులు ఆయన కాల్ చేతిలో పోగొట్టుకున్న తర్వాత స్టార్ట్ చేశాడు. శామ్ కాథాన్, హీఈస్ మై హీరో. ఐ లవ్ రిచ్ పీపుల్, ఐ లవ్ సక్సెస్ఫుల్ పీపుల్. వీళ్ళు నా రోల్ మోడల్స్. నా సొసైటీలో ఎవడో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఫ్రాడ్ చేసి డబ్బు దోచుకుంటున్నాడు, పబ్లిక్ ఫండ్స్ దోచుకున్నాడు, వాడు కాదు నా రోల్ మోడల్. ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉంటారు, పొలిటీషియన్స్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, రెస్పాన్సిబుల్ ఉంటారు, ప్రజా సేవ చేయాలన్న స్వభావం ఉంటుంది, వాళ్ళు ప్రజల కోసం చాలా కష్టపడతారు, ఎన్నో కోట్లని ప్రజలకి కరెక్ట్గా అందించాలని చాలా కష్టపడతారు. అలాంటి వాళ్ళే నేను తీసుకుంటాను. ఎవడు ఫ్రాడ్ చేసుకుంటున్నాడు? ప్రతి బిజినెస్లో ఫ్రాడ్ ఉంటాడు. ప్రతి బిజినెస్లో రెస్పాన్సిబుల్, సక్సెస్ఫుల్, ఇంటెగ్రిటీ, క్యారెక్టర్ ఉన్న వాడు ఉంటాడు. నాకు వాడు కావాలి, వీడు వద్దు నాకు. అది మన ప్రిన్సిపల్స్. సో మన ఇంటర్నల్ వరల్డ్ ఎట్లా ఉంది, దానికి తగినట్టు మన ఎక్స్టర్నల్ వరల్డ్ ఉంటుంది. మనం ఫ్రాడ్ని హేట్ చేస్తుంటే నువ్వు మనీని హేట్, నీకు తెలియకుండా నువ్వు ఒక విధంగా మనీని హేట్ చేస్తూ ఉంటావు. అందుకే నీకెప్పుడు మనీ రాదు. అందుకని ఫ్రాడ్ని మైండ్లో పెట్టుకోకు, వాళ్ళని హేట్ చేయకు. మంచి వాళ్ళని మైండ్లో పెట్టుకుని యూ గెట్ లవ్ దెమ్, గెట్ ఇన్స్పైర్డ్ బై దెమ్, అండ్ నువ్వు కూడా రిచ్ అవ్వు. ఇలా మార్చుకోవాలి. రిచ్ పీపుల్ అసోసియేట్ విత్ పాజిటివ్ సక్సెస్ఫుల్ పీపుల్. పూర్ పీపుల్ అసోసియేట్ విత్ నెగటివ్ ఆర్ అన్సక్సెస్ఫుల్ పీపుల్. ఫస్ట్ మీ ఫ్రెండ్షిప్లో ఒక లిస్ట్ వేయండి. మేక్ అ లిస్ట్ ఆఫ్ గుడ్ అండ్ రిచ్ ఫ్రెండ్స్. ఎవడెవడు బాగుపడుతున్నాడు, ఎవరెవరి దగ్గర డబ్బు ఉంది, వీడు మంచోడా అన్న ఒక లిస్ట్ వేయండి. మేక్ అ లిస్ట్ ఆఫ్ గుడ్ రిచ్ ఫ్రెండ్స్. అట్లాంటి వాళ్ళతో మంచిగా ఇంకా ఫ్రెండ్షిప్ పెంచుకోండి.
అలానే నీ సర్కిల్లో బాగుపడినవాడు లేజీ, కంఫర్టబుల్, కంప్లైనింగ్, జస్టిఫైయింగ్, ప్రపంచంలో మనకి ఏం చెప్పినా మన దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది, ప్రతి సొల్యూషన్ మన దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు లిస్ట్ ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు మన లైఫ్లో. వాళ్ళ లిస్ట్ వేయండి, ఇమ్మీడియట్లీ అన్ఫ్రెండ్ చేయండి. నన్ను అడిగితే అవాయిడ్ చేయండి అంట. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. అరే సార్, అవాయిడ్ చేస్తే రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది కదా అంటారు. నాయనా, అట్లాంటి వాడు నీతో ఉండడం వల్ల నీ డబ్బు సంపాదించే క్షమత దెబ్బతింటుంది. దానివల్ల రేపు నువ్వో నీ కుటుంబాన్ని నువ్వు యాక్చువల్లీ ఎంతో మంచిగా చూసుకునే వాడిని, కానీ ఇప్పుడు ఆ పాసిబిలిటీ దొబ్బింది. అలాంటి వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఆ రిలేషన్షిప్ ఎందుకో నీకు? ఆ రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అన్న క్లారిటీ నీకు ఉన్నప్పుడు నీకు మనీ ఇంపార్టెంట్ అన్న క్లారిటీ లేదు కదా. అంటే నువ్వు బాగుపడవు కదా, నువ్వు మనీ మైండెడ్ కాదు కదా, నీకు రిచ్ అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ అంటే నచ్చరు కదా. మరి వాడితో ఫ్రెండ్షిప్ చేసుకో. లేదు నేను అన్ఫ్రెండ్ చేస్తా, ఈ రిలేషన్షిప్ టాక్సిక్. ఇది చాలా కఠినమైన నిర్ణయం. నేను చెప్పేది చాలా క్రూరంగా అనిపించవచ్చు కొందరికి, బట్ ఇట్ మేక్స్ సెన్స్. నేను సెన్స్ని ఫాలో అవుతా, అందుకని బాగుపడినా. అదే విషయాలు మీతో షేర్ చేస్తున్నా. రాంగ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని కట్ చేయండి. పనికి రాని పనులు చేస్తుంటారు, వాళ్ళని కట్ చేయండి. పనికి రాని పనులు నువ్వే చేస్తున్నావా? మారు, రిచ్ మైండ్ సెట్గా మారు. ఎవడో నా లిస్టులో గుడ్ ఫ్రెండ్స్, రిచ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అని రాసినప్పుడు ఆ లిస్టులో నీ పేరు రావాలి. అలాంటి మనిషిగా మారు. వీడితో ఉంటే నేను బాగుపడతాను, వీడితో కొందరితో మనం ఉంటే ఖచ్చితంగా లైఫ్లో ముందే వెళ్తాము, వెనుక వెళ్ళము. అలాంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేయాలి. అలాంటి వాళ్ళు లేరా నీ లైఫ్లో? దెన్ వెతుకు, అలాంటి ఫ్రెండ్స్తో ఉండు. అట్లాంటి ఫ్రెండ్స్ లేరంటే ఖచ్చితంగా నువ్వు రాంగ్ ఫ్రెండ్స్తోనే ఉన్నావు. నీ అసోసియేషన్ ఎలా ఉంటుందో నీ సక్సెస్ అలానే ఉంటుంది. సో ఈ విషయాన్ని మార్చాలి. ఇది మీకు కఠినంగా అనిపించినా లెట్ గో ఆఫ్ పీపుల్ హూ నో లాంగర్ సర్వ్ యూ. అది మీ బంధువులు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావచ్చు. అలా వాళ్ళు నెగిటివ్గా ఉన్నారంటే వాళ్ళని దూరం పెట్టండి. వాళ్ళకి చైతన్యం కలిగినప్పుడు వాళ్ళు మీలాగా మారుతారు, అప్పుడు చూసుకుందాం. కానీ ఎవరిని మార్చే బాధ్యత మనము తీసుకోలేము. అందరూ ఇప్పుడు ఈ సెషన్ వింటున్నారు, అందరూ మారిపోతారని ఏం రూల్ లేదు కదా. నా ఉద్దేశం అందరు మారాలనే ఉద్దేశంతోనే చేస్తాను, కానీ అందరూ మారుతారని ఏం రూల్ లేదు. సో ఎవరు మారుతారో నేను వాళ్ళని మాత్రం తీసుకుని ముందు వెళ్ళిపోతూ ఉంటాను. వీడియోని డిస్లైక్ చేసే వాళ్ళు ఉంటారు, వీడియోని హేట్ చేసేవాడు ఉంటాడు, నువ్వేంద్ర నాకు చెప్పేదన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు నాకు, నేను వదిలేస్తాను. ఎందుకంటే నేను లైఫ్లోనే ఎంతోమందిని దూరం పెట్టినప్పుడు వీళ్ళు ఎవరో నాకు తెలియదు. సో నెగిటివిటీని, అన్సక్సెస్ఫుల్ పీపుల్ని, పోర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని నేను దగ్గర కూడా రానియా. ఇన్ఫ్యాక్ట్ కస్టమర్స్ని కూడా నేను రానియా. కొందరికి డబ్బు రిటర్న్ ఇచ్చేసి కూడా పంపించేస్తా. ఎందుకంటే నాకు అట్లాంటి వాడే నా లైఫ్లోనే ఉండకూడదు. ఐ హేట్ దోస్ వైబ్స్. నాకు ఆ వైబ్సే ఉండకూడదు, పోర్ మైండ్ సెట్ వైబ్సే ఉండకూడదు. సో కంప్లైంట్ చేసేవాళ్ళు, జస్టిఫై చేసేవాళ్ళు, ఆర్గ్యూ చేసేవాళ్ళు, నాకు అలాంటి వాళ్ళు నచ్చరు. ఇమీడియట్లీ ఐ రిటర్న్ ద మనీ అండ్ సే థ్యాంక్ యూ, వెళ్ళిపో అంట. సో నాకు మనీ అంతే ఇంపార్టెంట్ లైఫ్లో. నా ఫ్రెండ్షిప్ మంచి వాళ్ళు ఉండాలి, బాగుపడే వాళ్ళు ఉండాలి, సెన్స్ ఉండాలి. డబ్బు సంపాదించే వాళ్ళు ఉండాలి. రిచ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు ప్రమోట్ దెమ్సెల్వ్స్. పూర్ పీపుల్ థింక్ నెగటివ్లీ అబౌట్ సెల్లింగ్ అండ్ ప్రమోషన్. ఇప్పుడు మనం ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనము అది అమ్మాలి కదా, కానీ అది అమ్మేటప్పుడు పూర్ పీపుల్ ఎట్లా ఉంటారంటే, నా గురించి నేనే చెప్పుకోవడం ఏంటి, చాలా చీప్గా, చండాలంగా. నా గురించి నేను వాట్సాప్ స్టోరీ పెట్టుకోవడం ఏంటి, సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఏంటి, నా గురించి నేను 10 మందితో అలా ఈ ప్రోడక్ట్ ఇట్లాంటి, ప్రోడక్ట్ అట్లాంటి, నేను శారీ బిజినెస్ చేసిన అండి, నేను పిక్కల్ బిజినెస్ చేస్తున్నానండి, నేను కర్రీ పాయింట్ పెట్టుకున్నా అండి, నేను కన్సల్టెన్సీ పెట్టుకున్నా అండి, ఎట్లా చెప్పుకుంటా, ఇట్లా ఆలోచిస్తారు. నీకే నీ గురించి నమ్మకం లేదు, నీ గురించి గట్టిగా మాట్లాడే సత్తా లేనప్పుడు, నువ్వే నేను నమ్మట్లేనప్పుడు కస్టమర్ ఎలా నమ్ముతాడు, ఎలా ఉంటాడు? కానీ రిచ్ పీపుల్ అలా కాదు. రిచ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు ప్రమోట్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ప్రమోట్ చేసుకోవడం అంటే డబ్బా కొట్టుకోవడం కాదండి. ప్రమోట్ చేసుకోవడం అంటే నా దగ్గర ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్ ఉంది, ఇది నేను ఇంత ఖరీదుకి అమ్ముతున్నాను, ఇది మీరు కొన్ని మీకు ఇట్లాంటి బెనిఫిట్ వస్తుంది అని చెప్పేటప్పుడు ఒక సేవాభావంతో నిజంగానే ఇది నువ్వు కొన్ని వాడితే నీకు బెనిఫిట్ వస్తుంది అండ్ నువ్వు ఈ ఆపర్చునిటీని వదులుకుంటే ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ నీ లైఫ్లో మిస్ అవుతున్నావు, నేను నీ శ్రేయభిలాషి అన్నట్టు వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అవును, ప్రోడక్ట్ ఇదే, నా ప్రోడక్టే, దీని ధర ఇంత అని నేనే చెప్తా, గొప్పగా చెప్తా. ఎందుకంటే నేను నిజంగా అంత గొప్ప ప్రోడక్ట్ చేశాను కాబట్టి నేను గొప్పగా చెప్పుకుంటా, గొప్పగా అమ్ముతా.
ఐ లవ్ హెల్దీ ప్రమోషన్. దీన్ని హెల్దీ ప్రమోషన్ అంటారు, సెల్ఫ్ డబ్బా కాదు ఇది. హెల్దీ ప్రమోషన్ ఖచ్చితంగా మనం అందరం చేసుకోవాలి. నీ గురించి ప్రపంచానికి తెలియాలంటే ద బెస్ట్ అడ్వర్టైజర్ ఎవరు? నువ్వే. మీ తల్లిదండ్రులు కాదు, నీ లవర్ కాదు, నీ భార్య బిడ్డలు కాదు, నీ భర్త కాదు, నువ్వే. అలాంటిది నన్ను నేను ప్రమోట్ చేసుకోవడం, హెల్దీగా ప్రమోట్ చేసుకోవడం నా బాధ్యతగా గుర్తించి వాళ్ళు హెల్దీగా ప్రమోట్ చేసుకుంటారు అండ్ ప్రమోట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. పూర్ పీపుల్ ఏం చేస్తారు? అమ్మో వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, నేను ఇంత కాస్ట్ చెప్తే ఏమనుకుంటారు, నేను అంత కాస్ట్ చెప్తే ఏమనుకుంటారు, ఇది నేను ఎలా చెప్తే అమ్మొచ్చు అని కూర్చొని అన్ని రాంగ్ మెథడ్స్ ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు సెల్లింగ్ చేయగలగరు, సెల్లింగ్ చేస్తలే కాబట్టి వాళ్ళకి డబ్బు రాదు. సింపుల్ యాజ్ దట్. సో మనల్ని మనము హెల్తీగా ప్రమోట్ చేసుకోగలగాలి. ఇది జీవితంలో బాగుపడే లక్షణం. మీలో ఉందా? సెల్ఫ్ అసెస్మెంట్ చేయండి. రిచ్ పీపుల్ ఆర్ బిగ్గర్ దెన్ దేర్ ప్రాబ్లమ్స్, పూర్ పీపుల్ ఆర్ స్మాలర్ దెన్ దేర్ ప్రాబ్లమ్స్. జీవితంలో అందరికీ కష్టం వస్తుంది. అంబానీ బిర్లాకి కూడా కష్టం వస్తుంది, బిల్ గేట్స్కి కూడా కష్టం వస్తుంది, వెంకటేష్కి కూడా కష్టం వస్తుంది, మీకు కూడా వస్తుంది, నాకు కూడా వస్తుంది. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం, అది హెల్త్ ప్రాబ్లం కావచ్చు, వెల్త్ ప్రాబ్లం కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు, పీపుల్ ప్రాబ్లం కావచ్చు, సిచ్యువేషన్ ప్రాబ్లం కావచ్చు, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లంని ఫేస్ చేయాలి. ఎందుకంటే నా లైఫ్లో నాకన్నా పెద్ద ఎవరు లేరు అండ్ ఈ ప్రాబ్లం అయితే అస్సలు కాదు. రిచ్ పీపుల్ అలా ఆలోచిస్తారు. నా లైఫ్లో నేనే గొప్ప, ఏ ప్రాబ్లంకి ఆ దర్జా ఇవ్వను నేను. నా ప్రాబ్లం ఏమున్నా అది నేను సాల్వ్ చేస్తా. ప్రాబ్లం భయపడాలి నాకు ప్రాబ్లం ఇవ్వాలంటే. అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళు రిచ్ పీపుల్ది ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని సొల్యూషన్స్గా మార్చేస్తారు. ఆ సొల్యూషన్గా మార్చినప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంతోమంది కూడా ఈ ప్రాబ్లం రావచ్చు కదా, మరి వాళ్ళందరికీ కూడా ఈ సొల్యూషన్ని నేను అందియాలి అని చెప్పి ఆ సొల్యూషన్ని వాళ్ళు ఒక ప్రోడక్ట్ గాను సర్వీస్ గాను చేసి అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ చదివేటప్పుడు నాకు చాలా ప్రాబ్లం అయ్యేది. నేను క్లాస్ ఫస్టే ఉన్నా, నాకు స్పీకింగ్ ప్రాబ్లం అయ్యేది. సో నేను 7th క్లాస్ నుంచి గుర్తించాను అనమాట. ఓకే, ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా అని. అంటే నాకున్నట్టు అందరికి కూడా ఉంటుంది, ఈ క్లాస్లో మిగతా వాళ్ళకు కూడా ఉంటుంది కదా. మళ్ళీ నేను ఇంటర్మీడియట్ వచ్చేటప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ని చూశాను. అండ్ నేను అప్పుడే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇద్దరు కలిసి చదువుతారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసినప్పుడు నాకు ఇంకా బాధ వేసింది. ఎందుకంటే నిజంగా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్. నిజంగా నేను డాక్టర్ అవుతానని ఒక కసితో, ఒక డిటర్మినేషన్తో, మంచి విల్ పవర్తో చేరారు. కానీ ఇంగ్లీష్ మీడియం అనేసరికి వాళ్ళకి దెబ్బతినేసి వాళ్ళని వీక్ స్టూడెంట్ అని అనిసినారు. వాళ్ళు ఏం వీక్ స్టూడెంట్స్ కాదు, అది నాకు తెలుసు. ఎందుకంటే నేను స్టూడెంట్ కదా, నాకు తెలుసు కదా స్టూడెంట్ పొటెన్షియల్ ఎలా ఉంటుందని. కానీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం దాంట్లో అతనికి డిస్క్రిమినేషన్ అయిపోయింది. అప్పుడు నేను ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని అప్పటి నుంచే నేను రీసెర్చ్ చేస్తూ అసలు ఇంగ్లీష్ ఎలా నేర్పించాలి, ఇంగ్లీష్ నేర్పించడం అంటే నాకు చాలా ఇష్టం, ఇంగ్లీష్ మాట్లాడిపోయాలని నాకు చాలా ఇష్టం. సో అలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి నేను ముందు పెట్టాను. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి నేను ముందు పెట్టినప్పుడు కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్గా వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేసిన, నా ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తున్న ప్రయత్నాన్ని నేను ఒక ప్రోడక్ట్గా ప్యాకేజ్ చేసి నేను అది అమ్మడం స్టార్ట్ చేసిన. అండ్ ఇందులో వాల్యూ ఉంది. ఇది కొని హోంవర్క్ చేసేవాడికి వాల్యూ ఉంది. అండ్ ఈ ప్రాబ్లం ఒక్కరికి ఉండదు. ప్రతి తెలుగు మీడియం స్టూడెంట్ ఎవరైతే మంచి ఇంగ్లీష్ మీడియంలో జరిగే అంత ఫెసిలిటీస్ వాళ్ళకి దొరికి ఉండకపోవచ్చు కదా. సో అలాంటి ప్రాబ్లం వీళ్ళకి ఉండకూడదని చెప్పి నేను చేసిన కోర్సు కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఇదేనే కాదు, ఇప్పుడు మీరు ఓలా ఎగ్జాంపుల్ తీసుకున్నా, మనం రోడ్డు పైన వెళ్ళి ఒక బండిని ఆపి వాళ్ళతో బేరమాడి కార్ ఎక్కేది కన్నా, క్యాబో ఆటోని ఎక్కేది కన్నా ఇంటికాడనే కూర్చొని ఫోన్లో నుంచే చేస్తున్నాం. సో ఇది ఒక కన్వీనియన్స్ని వాళ్ళు అందరికీ ఇస్తున్నారు. అండ్ ఈ ప్రాబ్లం, క్యాబ్ బుక్ చేసే ప్రాబ్లం అందరికి ఉండదు, చాలా మందికి ఉంటుంది, మిలియన్స్కి ఉంటుంది అండ్ ప్రతిరోజు ఉంటుంది. ఏం చేసేసారు, ఓలా అనే యాప్ తయారు చేశారు. సో అతను ఏమైపోయాడు, సౌరభ్ అగర్వాల్ ఈజ్ ద CEO ఆఫ్ ఓలా. 26 yearsలోనే ఆయన బిలియనేర్ అయిపోయాడు. ఎలా అయ్యాడు బిలియనేర్? ఒక $1 billion ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. నైతికంగా అందరికీ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అతను ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అమ్ముకున్నాడు. దట్ ఈజ్ వై హీ ఈజ్ అ బిలియనేర్. సో రిచ్ పీపుల్ ఆర్ బిగ్గర్ దెన్ దేర్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి దాన్ని డబ్బు ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి భయపడుతుంది. అంటే ప్రాబ్లం కూడా, అరే నేను వీడి దగ్గర పోయినా వీడు మళ్ళీ నన్ను డబ్బు చేస్తాను, ప్రాబ్లమ్స్ కూడా భయపడతాయి అన్నమాట. బట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని కాదు, అండ్ నేను జస్ట్ ఒక మెటఫార్గా చెప్తున్నాను ఇది. బట్ ద పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వర్స్ ఉంటారు. ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసుకుంటారు. దాన్ని సాల్వ్ చేసి ఎలా, ఓకే ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేశాను కాబట్టి మిలియన్స్ ఆఫ్ పీపుల్ కూడా సాల్వ్ ఎలా చేయాలి అని దాని ఒక ప్రోడక్ట్గాను సర్వీస్గా చేసి అమ్మేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిచ్ మైండ్ సెట్. పూర్ పీపుల్ ఏం చేస్తారు,
అబ్బా ప్రాబ్లం ఉంది వాళ్ళ లాంగ్వేజ్ మొత్తం అట్లా ఉంటుంది. ఒక చిన్న ప్రాబ్లమ్ని పెట్టుకొని మంత్ ఎండ్ వరకు చెప్తూనే ఉంటారు. మళ్ళీ శాలరీ వచ్చినాక ఒక 10 రోజులు హ్యాపీ ఉంటారు, మళ్ళీ 20 రోజులు అదే ప్రాబ్లం చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి దూరం ఉండాలి. రిచ్ పీపుల్ ఆర్ ఎక్సలెంట్ రిసీవర్స్, పువర్ పీపుల్ ఆర్ పువర్ రిసీవర్స్. రిసీవర్ అంటే ఏంటి? తీసుకోగలిగేది కూడా ఒక ఆర్ట్. మనీ తీసుకోగలగడం కూడా ఒక ఆర్ట్. ఇప్పుడు యూనివర్స్ ఎట్లా అంటే, వర్షం వస్తుంది, వర్షం వచ్చేటప్పుడు ఒక అతనిపై బకెట్ పెట్టాడు. అయితే అతనికి వర్షం అబండెంట్గా వస్తుంది, కానీ వాడికి ఎంత నీళ్ళు వస్తుంది? బకెట్లో ఎంత నీళ్ళు పట్టుకున్నాడో అంతే ఉంటుంది. బావిలో ఎంతో నీళ్ళు ఉంటుంది, చెరువులో ఇంకెంతో నీళ్ళు ఉంటుంది. సో వచ్చేది వర్షమే ఉన్నా ఎవడు ఎంత పెట్టుకుంటున్నాడో, ఒకడు బావి పెడుతున్నాడా, ఒకడు బకెట్ పెడుతున్నాడా, ఒకడు చెరువునే పెట్టుకుంటున్నాడా, దానికి తగినట్టు వాడు అంతా రిసీవ్ చేయగలుగుతాడు. అలానే ప్రపంచం, యూనివర్స్ నీ ప్రతి కోరికని తీర్చడానికి పని చేస్తుంది ఆల్రెడీ. నువ్వే శత్రువు, నువ్వే ఆటంకం. అయితే నువ్వు రిసీవ్ చేయడానికి రెడీ ఉండాలి. ఇప్పుడు ఈ క్లాస్ కూడా, ఈ మాస్టర్ క్లాస్ మీ లైఫ్ని మారుస్తుంది. ఎక్కడో మీరు రిచ్ అయ్యే ప్రయత్నంలో మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు. మీ బ్లాక్స్ని తీసేస్తుంది ఈ మాస్టర్ క్లాస్, ఈ ట్రైనింగ్ వల్ల. ఎక్కడో యూనివర్స్ హ్యాస్ బ్లెస్డ్ యూ విత్ దిస్ ఆపర్చునిటీ టు లెర్న్. మీలో ఉన్న నెగటివ్ పాయింట్స్ని మీకే తెలియజేస్తుంది. సెల్ఫ్ అవేర్నెస్ బిల్డ్ అవుతుంది మీకు. సో ఇది మీరు రిసీవ్ చేసుకోవడం కూడా ఒక ఆర్ట్. కొందరు వింటారు మనీ కానీ రిసీవ్ చేసుకోగలరు, కానీ మీరు వింటున్నారు అండ్ రిసీవ్ కూడా చేసుకోగలుగుతారు. సో రిసీవ్ చేసుకోండి. అండ్ దోస్ హూ రిసీవ్ విల్ అక్యుములేట్ ఈవెన్ మోర్. రిసీవ్ చేసేవాడు ఇంకా ఎక్కువ అక్యుములేట్ చేయగలుగుతాడు. మనీ విల్ మేక్ మనీ మీకు ఇంకా మీకు కావాల్సింది ఇవ్వగలుగుతుంది. అంటే మనకి మనీ అనే ఒక అవకాశం లెర్నింగ్ రూపంలో అన్నా, ఒక బిజినెస్ ఆపర్చునిటీ రూపంగా, ఒక మంచి ఫ్రెండ్ రూపంగా మనీ ఎలానో వస్తుందేమో మనకి. ఇప్పుడు ఈరోజు మీరు ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నారు, కానీ యూట్యూబ్ వీడియో మీ లైఫ్ని ఎంత మారుస్తుంది అనేది నెక్స్ట్ అట్లా కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఇది కావచ్చు. అలానే మంచి విషయాలు మనకి తెలియలేని రూపాల్లో మన జీవితంలో ఎంటర్ అవుతుంటుంది. అది గ్రహించి రిసీవ్ చేసుకోగలిగే క్షమత మీలో మీరు పెంచుకోవాలి. పువర్ పీపుల్ ఏం చేస్తారు? వాళ్ళకి రిసీవింగే చాలా, నేను ఆయనని ఎట్లా అడగాలి, ఆయన నాకు ఎట్లా ఇస్తాడు, యాక్చువల్లీ నాకు ఇంత డబ్బు అవసరమే లేదు కదా, మళ్ళీ నేను అడగడం ఏంటి, వాడు ఇవ్వడం ఏంటి అన్నట్టు ఆలోచిస్తారు. అందుకనే వాళ్ళకి నిజంగానే ఎవరైనా సహాయం చేసినా, మంచి అవకాశం ఇచ్చినా, మంచి ప్రోడక్ట్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చినా కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నా ముఖానికి అంత సీన్ లేదని. వాళ్ళే గట్టిగా నమ్ముతున్నారు కదా, వాడు శత్రువు వాడే కదా, వాళ్ళ తల్లిదండ్రులు కాదు అని పరిస్థితి కాదు, వాడే. అది వాడికి తెలియదు. ఏ రోజు తెలుసుకుంటాడో వాడు ఇన్నర్ వాళ్ళని మార్చుకుంటాడు. మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు మార్చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఓక్ ట్రీ 100 feet పెరుగుతుంది సహజంగానే, న్యాచురల్గానే అది ఒక 100 feet పెరుగుతుంది. కానీ అట్లాంటి ఒక ఓక్ ట్రీకి కూడా పువర్ మైండ్ సెట్ ఇచ్చినాం అనుకోండి, అది కూడా 10 feet పెరుగుతుంది. 100 feet ఓక్ ట్రీ వుడ్ ఓన్లీ గ్రో 10 feet ఇఫ్ ఇట్ హ్యాడ్ అ పువర్ రిసీవర్ మైండ్ సెట్. అందుకని రిసీవ్ చేసే మైండ్ సెట్ అంత ఇంపార్టెంట్. సో మీ మైండ్ సెట్ ఎట్లా ఉన్నది? రిసీవ్ చేస్తుండ్రా? ఆర్ యూ ఎ గుడ్ రిసీవర్ ఆర్ ఆర్ యూ ఎ బ్యాడ్ రిసీవర్? సెల్ఫ్ అనాలిసిస్ చేసి చూడండి, మీకే ఆన్సర్ తెలుస్తుంది. రిచ్ పీపుల్ ఎర్న్ బై రిజల్ట్స్, పువర్ పీపుల్ ఎర్న్ బై టైం. ఇప్పుడు కొందరు ఆఫీస్లో ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు. ఎంప్లాయీస్లో పెట్టుకుని ఏం చేస్తారంటే, నేను ఇన్ని గంటలు నువ్వు పని చేస్తున్నావు కాబట్టి నేను ఇంత డబ్బు ఇస్తాను అంటారు. అయితే వాడేం చేస్తాడు? వాడు ఇచ్చిన పనినే అన్ని గంటల్లో చేస్తాడు. ఎందుకంటే మనం ఇక్కడ వానికి టైం ఇచ్చి డబ్బు ఇస్తా అంటున్నాం కాబట్టి వాడు తక్కువ పనులని ఎక్కువసేపు చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడికి ఎక్కువ డబ్బు వస్తుంది అన్నట్టు పని చేస్తాడు. సో అట్లా సిస్టమ్ క్రియేట్ చేసిన ఎంప్లాయర్ మైండ్ సెట్ పువర్ మైండ్ సెటే, ఆ పని చేసేవాడు మైండ్ సెట్ కూడా పువర్ మైండ్ సెటే. కానీ రిచ్ పీపుల్ అలా చేయరు. నువ్వు ఒక్కరోజు పని చేయి, 2 రోజు పని చేయి, ఎన్ని రోజులని పని చేయి, నేను నీకు రిజల్ట్స్ కోసం ఛార్జ్ చేస్తున్నాను, ఆర్ నేను కూడా డబ్బు ఇచ్చేదన్నా తీసుకునేదాన్ని రిజల్ట్స్ కోసం అని ఉంటుంది, టైం కోసం ఉండదు. సి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఎర్నింగ్ బై టైమ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డస్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ద ఎబిలిటీ టు ఎర్న్ వాట్ యువర్ రియలీ వర్త్ ఫర్. అంటే ఇట్లా టైం బేస్డ్ పెట్టి పని చేయడం ఏం తప్పని కాదు. కానీ సపోజ్ మీకు ఎంప్లాయీస్ ఉన్నా, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నా, సప్లయర్స్ ఉన్నా, వాళ్ళు ఏం రిజల్ట్ మీకు కలగజేస్తున్నారో దానికోసం డబ్బు ఇవ్వండి. వాళ్ళు ఇంత టైం ఇచ్చారా అనేది దానికి చేయకండి. ఎందుకంటే మూమెంట్ అట్లా చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ లాస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అందుకని రిచ్ పీపుల్ ఎర్న్ బై రిజల్ట్స్.
వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ చేసిన వాళ్ళు కస్టమర్స్కి ఇచ్చే సర్వీస్ అన్న ఏమున్నా వాళ్ళు మేము ఈ రిజల్ట్ ఇస్తున్నాం కదండి అందుకని ఇంత ఛార్జ్ చేస్తున్నాము అని అంటారు. మీరు మాతో ఇంత టైం స్పెండ్ చేశారు, మేము మీతో ఇంత టైం స్పెండ్ చేస్తామని మాట్లాడరు. అలా టైంతో మాట్లాడేవాడు పువర్ మైండ్ సెట్. అక్కడే క్యాచ్ చేసేస్తాను నేను వాళ్ళని, అండ్ అలాంటి వాళ్ళని నేను హైర్ చేసుకోను. సో మీరు ఆలోచించండి, మీ మైండ్ సెట్ ఎలా ఉంది? మీరు రిజల్ట్స్ బేస్డ్ మైండ్ సెట్టా, టైం బేస్డ్ మైండ్ సెట్టా? సెల్ఫ్ అనాలిసిస్ చేసి జెన్యున్గా ఆన్సర్ చేయండి. ఇఫ్ యూఆర్ అ టైమ్ బేస్డ్ పర్సన్ దెన్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టు అ రిజల్ట్స్ బేస్డ్ పర్సన్. రిచ్ పీపుల్ థింక్ బోత్, పూర్ పీపుల్ థింక్ ఎయిదర్ ఆర్. అంటే ఏదన్నా ఒక ఆప్షన్ వచ్చేటప్పుడు ఒకటి నువ్వు ఇట్లా చేయొచ్చు లేదంటే అట్లా చేయొచ్చు అనేటప్పుడు నాకు రెండు కావాలి అన్నట్టు చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. అరే ఒకటి నేను నీకు టాయ్స్ కొనిస్తా లేదంటే నాగార్జున సాగర్ డ్యామ్ తీసుకోబోతారా అంటాడు. కాదు, నాకు టాయ్ కూడా కావాలి, నాగార్జున సాగర్ కూడా కావాలి. నువ్వు రెండు ఆప్షన్స్ నాకు చెప్పేశావు కదా, అంటే ఇవి రెండు పాసిబులే. అయితే రెండు పాసిబుల్ అన్నప్పుడు ఇవి రెండు కావాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఇట్లా ఉంటుంది. ఇదే రిచ్ మైండ్ సెట్. ఇదా అదా అని ఎప్పుడు ఆలోచించరు. నాకు రెండు పాసిబుల్ అంటే నాకు రెండు, ఎందుకంటే రెండు మంచి విషయాలు కదా, రెండు నాకు ఇష్టమైన విషయాలు, నాకు మంచి విషయాలు, సో రెండు కావాలి. అదేంటి ఏదైనా మంచి విషయాలు ఏదైనా ఒకటి మంచి విషయం కావాలనడం ఏంటి? సో ఇలా మాట్లాడే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్న పద్ధతిని చూసి కూడా నేను ఎవరు రిచ్ ఎవరు పూర్ అని డిసైడ్ చేసేయచ్చు. చూడండి, ఒక రోజు మీ దగ్గర డబ్బులు వస్తాయి, ఓకేనా, కానీ ఈ రోజే మీరు రిచ్చా కాదనేది డిసైడ్ అయిపోతుంది. నేను స్టార్టింగ్లో పాలు అయిన ఎగ్జాంపుల్ చెప్పినా కదా, ఇద్దరు పాలతోనే బర్రెలతోనే ఆవులతోనే స్టార్ట్ చేశారు సేమ్, కానీ ఒకడు మల్టీమిలియనర్ అయ్యాడు, కోట్ల అధిపతి అయ్యాడు. ఎలా అయ్యాడు? అది మీరు క్యాచ్ చేయాలి. రిచ్ పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ లెర్నింగ్, పువర్ పీపుల్ స్పెండ్ ఇన్ ఎంటర్టైన్మెంట్. అంటే దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ స్పెండింగ్ మనీ ఇన్ ఎంటర్టైన్మెంట్. అంటే ఎంటర్టైన్మెంట్లో డబ్బు పెట్టకూడదు అని కాదు. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చిన డబ్బు ఫస్ట్ వాళ్ళు ఈ బిల్లు ఉంది, ఆ బిల్లు ఉంది, ఇది కట్టిన అది కట్టిన అని చెప్పి అయిపోయి మిగతా డబ్బుతో ఇప్పుడు నేను ఏమైతే డబ్బు మిగిలిందో నేను ఈ డబ్బు కోసం చాలా 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 కష్టపడ్డాను కాబట్టి ఇది నేను ఎంజాయ్ చేయాల్సిందే, నేను సినిమా పోతా, నేను తిరుగుతా, నేను దాక్తా, నేను దావత్లు ఇస్తా, ఈ మైండ్ సెట్ ఉంటుంది. సో వాడు ఎంటర్టైన్మెంట్ తీసుకుంటాడా? ఎస్. ఫ్రెండ్స్తో మంచి కాలక్షేపం అవుతుందా? ఎస్. రిలేషన్షిప్స్ బిల్డ్ అవుతుందా? ఎస్. కానీ వాడు ఎవరితో కూర్చొని తాగుతాడో, డబ్బు అయ్యాషిగా ఎగిరిస్తున్నాడో వాడు బాగుపడతాడా? వాడు బాగుపడినవాడు కాదు, వీడు కాదు. పువర్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ని బ్రతుకు చేయరు. రిచ్ పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ లెర్నింగ్. రిచ్ పీపుల్ కూడా ఎంటర్టైన్మెంట్ తీసుకుంటారు, కానీ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎట్లుంటుందంటే వాళ్ళ వెకేషన్కి గ్రీసో స్పెయినో పోతారు, ఒక మంచి లెర్నింగ్ బ్రేక్ తీసుకుంటారు, ఫ్యామిలీతో ఒక మంచి ప్లేస్కి వెళ్తారు. వాళ్ళ వెకేషన్ చాలా మీనింగ్ఫుల్, చాలా ప్లాన్డ్, అండ్ నిజంగా అదొక మంచి మెమరీగా వాళ్ళ జీవితాన్ని మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్ళినంతగా మార్చేయడం. వాళ్ళు అలాంటి ఎంటర్టైన్మెంట్లో ఎక్కువ పెడతారు. వాళ్ళు కూడా నెట్ఫ్లిక్స్ చూస్తారు, వాళ్ళు కూడా సినిమా థియేటర్ పోతారు, వాళ్ళు కూడా పార్క్ పోతారు, అన్నీ చేస్తారు. కానీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ లైఫ్ కాదు. ఎంటర్టైన్మెంట్ ఒక ఇంపార్టెంట్ భాగం వాళ్ళ లైఫ్లో. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎంటర్టైన్మెంట్. రిచ్ పీపుల్ ఆల్సో ఎంజాయ్ లైఫ్. కానీ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనున్నది ఇట్స్ అ డేంజరస్ థింగ్. లెర్నింగ్ క్రియేట్స్ మోర్ ఆపర్చునిటీస్. రిచ్ పీపుల్ కేర్ అబౌట్ ఆపర్చునిటీస్. అందుకంటే నాకు ఏదైనా కొత్త విషయం తెలిస్తే నేను ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు కదా, సో అని చెప్పి వాళ్ళు లెర్నింగ్నే ఒక ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారు. వాళ్ళు చాలా కోర్సెస్లో, చాలా బుక్స్లో, చాలా వర్క్షాప్స్లో వాళ్ళకి మెంటర్స్ ఉంటారు, కోచెస్ ఉంటారు. ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఎక్కువ డబ్బు పెడతారు. ఎందుకంటే అది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్గానే చూడరు, అది ఖర్చుగానే చూడరు. ఎందుకంటే పెట్టిన ఆ ₹1,00,000 ఉన్న లెర్నింగ్ అది వాళ్ళకి ఎన్నో కోట్లు ఇస్తుంది అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అది రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఉంటుంది. రిచ్ పీపుల్ మేనేజ్ దేర్ మనీ వెల్, పువర్ పీపుల్ మిస్మేనేజ్ దేర్ మనీ వెల్. రిచ్ పీపుల్ మంచిగా మేనేజ్ చేస్తాడు మనీని. యూ మస్ట్ హ్యాండిల్ యువర్ మనీ నో మ్యాటర్ హౌ బిగ్ ఆర్ స్మాల్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తా, మీ పర్స్లో మీరు డబ్బు ఎలా పెడుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొందరు మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేస్తారు. 1000s తర్వాత 500s, 500s తర్వాత 100s తర్వాత 50s తర్వాత 20s తర్వాత 10 తర్వాత చిల్లర్, ఇంత మంచిగా నీట్గా మేనేజ్డ్ ఉంటుంది. సో వాళ్ళ పర్స్ ఎంత ఆర్గనైజ్డ్ ఉందంటే వాళ్ళు పెట్టే ప్రతి ఖర్చు, వాళ్ళు ఒక మంచి మనీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు అది పేపర్లో రాసుకుంటారో, కంప్యూటర్లో ఎక్సెల్లో రాసుకుంటారో, ఆర్ మనీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లో రాసుకుంటారో. వాళ్ళ ప్రతి మనీ మేనేజ్మెంట్, బిజినెస్ క్యాష్ ఫ్లో అన్నా, వాళ్ళ ట్యాక్స్ ఫైలింగ్ అన్నా, ఏదన్నా చాలా వెల్ మేనేజ్డ్ ఉంటుంది. యూ మస్ట్ హ్యాండిల్ మనీ. అది ఎంత చిన్న మనీ ఉన్నా
రూపాయలని కూడా మీరు ఎలా మేనేజ్, ఎంత మంచిగా నీట్గా మడతపెట్టి ఎలా చూస్తున్నారు. ఇట్ షోస్ హౌ మచ్ రెస్పెక్ట్ యూ హ్యావ్ ఫర్ మనీ. మనీకి అంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు నిజంగానే టైంకి, వర్క్కి, తన జీవితంలో ఉన్న ఇంపార్టెంట్ మనుషులకి ఎంత విలువ ఇస్తున్నాడని అక్కడనే తెలిసిపోతుంది. సో చిన్న మనీ పెద్ద మనీ అని ఉండదు. యూనివర్స్కి మనీ ఈజ్ మనీ. అది కరెక్ట్గా మేనేజ్ చేయాలి. అదే పువర్ పీపుల్ ఏం చేస్తారు, క్యాష్ అక్కడక్కడ ఉంటుంది, చిల్లర అక్కడక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏమైనా డబ్బు తీయాలని కానీ వాళ్ళు చాలాసేపు వెతుకుతారు, తెస్తాను అని చెప్పి చాలాసేపు వెతుకుతారు. వాళ్ళకి ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి డబ్బు తీసుకుని, అంటే వాళ్ళకి మనీ అందుబాటులో ఉండడమే చాలా డిలేడ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అక్కడనే క్యాచ్ చేసేయాలి వాళ్ళకి. అచ్చా వీనికి ఏదో పువర్ మైండ్ సెట్ ఉంది, అందుకని మనీని ఇంత మంచిగా మిస్మేనేజ్ చేస్తున్నాడని అర్థమైపోతుంది. హ్యాబిట్ ఆఫ్ మేనేజింగ్ యువర్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద అమౌంట్. ఆ అమౌంట్ ఎంత నుండని మనీని కరెక్ట్గా మేనేజ్ చేయాలి. మీ దగ్గర 10 రూపీస్ ఇచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలకి నేర్పియాలి, చిన్నప్పుడే నేర్పియాలి. 10 రూపీస్ ఇచ్చినా మొత్తం 10 రూపీస్ పోయి షాప్లో పోయి 2 చిప్స్ ప్యాకెట్లు కొనుక్కొని వచ్చినా డాడీ అంటారు. నో, 10 రూపీస్ ఇచ్చినా 5 రూపీస్ నేను సేవ్ చేస్తా, 5 రూపీసే ఖర్చు పెడతా అని చెప్పి ఆ 5ని సేవ్ చేసి అది 100, 200, 1000 అయ్యేటప్పుడు వాడు పెద్దగా ఏదో కొనాలి. ఇది చిన్నప్పటి నుంచి నేర్పియాలి. సేవ్ ఫస్ట్ బిఫోర్ యూ స్పెండ్. రిచ్ పీపుల్ టాక్ అబౌట్ నెట్ వర్త్, పూర్ పీపుల్ టాక్ అబౌట్ వర్కింగ్ ఇన్కమ్. నాకు ప్రతి నెల ఎంత జీతం వస్తుంది, నాకన్నా ఎక్కువ జీతం వీడికి వస్తుంది, ఇలా జీతం వీళ్ళు ఇదే మాట్లాడుతూ ఉంటారు. దీనే వర్కింగ్ ఇన్కమ్ అని అంటాము. ఇది పువర్ మైండ్ సెట్. కానీ రిచ్ పీపుల్ అలా మాట్లాడరు. రిచ్ పీపుల్ ఎలా మాట్లాడతారంటే వాళ్ళ అసెట్స్, అంటే వాళ్ళకున్న హౌస్, ప్రాపర్టీ, జ్యువెలరీ, కార్, కంపెనీస్, స్టాక్స్, బాండ్స్, సో ఇవన్నీ కొన్ని కోట్లలో ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు నా ఫైనాన్షియల్ వర్త్ ఎంత అంటే, నేను ఇప్పుడు ఒక జాబ్ చేసే మనిషి ఏమంటాడు, నేను జాబ్ చేస్తున్నా, నాకు 50,000 జీతం వస్తుంది, నేను ఆ కంపెనీకి వెళ్తే నాకు 30% హైక్ వస్తుంది, సో 70,000 అవుతుంది. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో ఇలా మాట్లాడేటప్పుడు ఏమవుతుంది, వర్కింగ్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాము అన్నట్టు అయిపోతుంది. అంటే ప్రతి నెల, అంటే డబ్బు మీకు రావాలంటే ప్రతి 30 రోజులు మీరు ఆగాలా, అప్పుడే వస్తుందా? సో ఆ మైండ్ సెట్ అక్కడనే సెట్ అయిపోతుంది అనమాట. సో మీరు మేబీ యూఆర్ డూయింగ్ అ జాబ్ అండ్ దట్ ఈస్ గివింగ్ యూ 2 or 3 lakhs శాలరీ, విచ్ ఇస్ గుడ్ మనీ, బట్ మీ మైండ్ సెట్ చాలా పువర్ ఉంది విత్ మనీ రిలేషన్షిప్. అందుకని దాన్ని మార్చుకోవాలి. సో నా వర్త్ ఎంత, అంటే నా ఫైనాన్షియల్ వర్త్ ఎంత అనేది మీ అసెట్స్, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ స్టాక్ ఇవి చెప్తుంది. సో రిచ్ పీపుల్ ఎప్పుడన్నా నా ఫైనాన్షియల్ వర్త్ ఎంత అనేది ఆలోచిస్తారు, కానీ నెల నాకు ఎంత డబ్బు వస్తుంది అని ఆలోచించరు. దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ యూ మస్ట్ బేర్ ఇన్ మైండ్ అండ్ చేంజ్. సో మీరు ఆలోచించి చూడండి, మీ మైండ్ సెట్ ఎక్కడుంది. మీరు వర్కింగ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నారా, మీ వర్త్ పెంచుకోవాలి అని ఆలోచిస్తున్నారా? రిచ్ పీపుల్ హ్యావ్ మనీ వర్క్ హార్డ్ ఫర్ దెమ్, పూర్ పీపుల్ వర్క్ హార్డ్ ఫర్ మనీ. అంటే ఏంటి? రిచ్ పీపుల్ హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, అప్పుడే రిచ్ అవ్వగలుగుతాము. జాబ్ చేసే మనిషి ఎప్పటికీ రిచ్ అవ్వలేడు. జాబ్ చేసే మనిషికి ఎంత డబ్బు వచ్చినా అతను 30 రోజులు పని చేస్తేనే వస్తుంది, అది అలానే సీమితమై ఉంది. కాబట్టి జాబు నుంచి బాగా సంపాదించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లైక్ సిఇఓ ఒక కంపెనీ 3 కోట్లు 10 కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళకి జీతమే 3 కోట్లు 10 కోట్లు ఉంటాయి, స్టాక్ ఆప్షన్స్ ఉంటాయి, దేర్ ఆర్ అదర్ కంపెనీ బెనిఫిట్స్, వాళ్ళు స్టేక్ హోల్డర్ ఉంటారు. సో ఇవన్నీ అట్లాంటి జాబ్స్ సంపాదించే వాళ్ళు చాలా హై పొజిషన్లో ఉంటారు అని చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచంలోనే, రైట్? సో ఒక కామన్ మ్యాన్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, ఒక కామన్ మ్యాన్ మిలియనీర్ ఎలా అవ్వాలి అనేది మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇక్కడ. సో అలా చూసేటప్పుడు అతను జాబ్ చేసేంత వరకు అతను ఫైనాన్షియల్ అబండెన్స్ అచీవ్ చేయడం కష్టమైపోతుంది. ప్యాసివ్ ఇన్కమ్ చేస్తేనే. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? నేను 30 రోజులు వెళ్ళకపోయినా నాకు డబ్బులు వస్తూ ఉంటాయి. అరే అట్లెట్లయితుంది? దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక స్వీట్ షాప్ ఉంది. ఒక స్వీట్ షాప్ అయినా సంవత్సరానికి 50 లక్షలు 60 లక్షలు టర్న్ ఓవర్ చేయొచ్చు. ఇంకా మంచిగా స్పాట్లు ఉంటే 1 crore టర్న్ ఓవర్ కూడా చేయొచ్చు. సరే బాగుంది, 1 crore టర్న్ ఓవర్ చేస్తున్నారు. కానీ
ప్రతిరోజు 33,000 ప్రాఫిట్ చేయగలిగితే మీరు సంవత్సరానికి ₹1,00,00,000 ప్రాఫిట్ చేస్తున్నట్టు. ప్రాఫిట్ అంటున్నా, ఓవరాల్ ఆపరేటింగ్ కాస్ట్ కాదు, ప్రాఫిట్ అని అంటున్నా, రైట్? సో అతను కోటీశ్వరుడే కదా. అతను స్వీట్ షాప్ పెట్టుకుని సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. కానీ అది యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ అంటే వాడు అక్కడ ఉండాలి. వాడు అక్కడ ఉండకపోతే షాప్ నడుస్తుందా? పండగల రోజు స్వీట్ షాప్ బంద్ పెడితే బిజినెస్ నడుస్తుందా? అతను సంపాదించగలుగుతాడా? సంపాదించలేడు. సో ఏ బిజినెస్ మోడల్లో అయితే మనం లేకపోయినా డబ్బు ఆటోమేటిక్ వస్తూ ఉంటుందో దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూట్యూబ్ ఛానలే ఉంది. యూట్యూబ్ ఛానల్లో యాడ్స్ చూపిస్తారు నా వీడియోస్ పైన. సో దానికి నాకు గూగుల్ డబ్బు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను పడుకున్నప్పుడు కూడా ఎవరో యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా ప్రపంచంలో. గూగుల్ ఆటోమేటికలీ ఒక సిస్టమ్ చేసింది. గూగుల్ కూడా ఏమి నిద్రపోకుండా లేదు కదా, ఇట్స్ ఆల్ ఆటోమేటెడ్. సో ఆ యాడ్స్ కూడా ఆటోమేటికలీ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇన్కమ్ అనేది నాకు, ఈ యాడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఐ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్? నో, అది ఆటోమేటికలీ వస్తుంది. సో దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అని అంటారు. స్టాక్ మార్కెట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కరెక్ట్ టైంకి చూసుకుని తక్కువ ధరలో స్టాక్ కొని ఎక్కువ ప్రాఫిట్ కమ్మేయడం. సో ఇందులో పెద్ద హార్డ్ వర్క్ ఏం లేదు, టైం గురించి చూస్తూ అమ్మేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి బిజినెస్ మోడల్స్ ఏమైతే ఉన్నాయో, నేను జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, కానీ చాలా ప్యాసివ్ ఇన్కమ్ మోడల్స్ ఉంటాయి. ఇలాంటి బిజినెస్ మోడల్స్ ఏమైతే ఉన్నాయో ఇందులో మనకి ఎప్పుడు ఎలా మీరు చూసుకున్నా ఇన్కమ్ అనేది వస్తూనే ఉంది. కానీ మనము డబ్బు గురించి అక్కడ యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు, మన ప్రెజెన్స్ అవసరం లేదు. అండ్ రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తున్నారు? ఒక ప్యాసివ్ ఇన్కమ్ పెట్టుకున్నారా? కాదు, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు జస్ట్ యూట్యూబ్ ఛానల్ లేదు, నాకు ఆన్లైన్ కోర్సెస్ ఉంది. నేను ఆన్లైన్ కోర్స్ చెప్పేటప్పుడు కూడా నేనేమి ఉండను, ఇట్స్ అన్ ఆటోమేటెడ్ సిస్టమ్. ఆటోమేటికలీ స్టూడెంట్స్కి వీడియోస్ వెళ్ళిపోతూ ఉంటుంది, కోర్స్ ఉంది. సో ఇట్స్ అన్ ఆటోమేటెడ్ సిస్టమ్ దట్ ఐ హ్యావ్ బిల్డ్. ఐ ఆల్సో హ్యావ్ సోషల్ మీడియా, ఫేస్బుక్ యాడ్స్ బిజినెస్ ఉంది. నేను అందులో నుంచి కూడా నాకు డబ్బు వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా టోటలీ ప్యాసివ్ ఇన్కమ్ మోడల్ ఉంటుంది. అలానే నాకు నెట్వర్క్ మార్కెటింగ్ విత్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ అనే కంపెనీతో చేస్తున్నాను. ఈవెన్ దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్. సో చూడండి, నేను మనీ కోసం ఒకప్పుడు కష్టపడ్డాను. నేను కూడా 5,000 రెంట్ ఎట్లా కట్టాలని ఆలోచించిన రోజులు ఉన్నాయి. కానీ యాక్చువల్లీ ఇది కేవలం బిజినెస్ మోడల్ ఆపర్చునిటీ పైన మాత్రం ఉండదు, మన మైండ్ సెట్. ఫస్ట్ ఇట్ ఆల్ బిగిన్స్ ఇన్ యువర్ మైండ్. మీరు బయట చూసే రియాలిటీ ఫస్ట్ మీ మైండ్లో క్రియేట్ అవుతుంది. అక్కడ నేను మార్చాను కాబట్టి నేను రియలైజ్ అయిపోయాను ఆ రోజే, నేను మల్టీ మిలియనర్ ఖచ్చితంగా అయిపోతాను అనేసి నాకు అర్థమైపోయింది. ఇది నేర్చుకున్నప్పుడే నాకు అర్థమైపోయింది. నేను ఇది మేనిఫెస్ట్ చేయడానికి టైం పట్టు ఉండొచ్చు, అంతవరకు నన్ను చాలామంది చాలా విధాలుగా జడ్జ్ చేశారు. కానీ ఈరోజు ఇంకా అలానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ మారలేదు కాబట్టి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అప్గ్రేడింగ్ యువర్ ఫైనాన్షియల్ లైఫ్ అండి. మన మైండ్ సెట్ మనం మార్చేటప్పుడు మనం ఖచ్చితంగా మన ఇన్కమ్ పాసిబిలిటీస్, ద వే వి సర్వ్ పీపుల్, మనం కస్టమర్స్ని ఎలా డెవలప్ చేసుకుంటాం, మన రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి ప్రపంచంలో అందరితో, ఇవన్నీ మంచి హై క్వాలిటీగా మారుతుంది. మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మన మాట అన్నీ కూడా డబ్బు జనరేట్ చేస్తుంది అంటే అది మంచి విషయం. ఎందుకంటే మీరు ఒక మంచి మనిషి ఎక్కువ డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎక్కువ మంచి పనులు చేయాలని అనుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా మీతో కూడా చాలా మంచి విషయాలు అవుతాయి. మీకు మనీ ఈజీలీ అట్రాక్ట్ అవుతుంది, చాలామందికి మనీ ఈజీలీ అట్రాక్ట్ అవ్వదు. కానీ మీరు మీ మైండ్ సెట్ మార్చుకుంటే మీరు కూడా మీ ఫైనాన్షియల్ లైఫ్ని మార్చుకోవచ్చు. సో రిచ్ పీపుల్ ఏం చేస్తున్నారు? మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ కొంటున్నారు. ఎందుకు రియల్ ఎస్టేట్ కొంటున్నారు? సో దట్ వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అండ్ రెంటల్ ఇన్కమ్ ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ కోసం మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, నెల అది వచ్చేస్తూ ఉంటుంది. అండ్ అగైన్ వెన్ ఐ సే రియల్ ఎస్టేట్, ఇట్స్ నాట్ జస్ట్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, వాళ్ళు హ్యూజ్ కమర్షియల్ ప్రాపర్టీస్, కాంబినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ చాలా కొన్ని పెట్టుకుంటారు. అలా వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. దే బై స్టాక్స్, బాగా స్టాక్స్ ఉంటాయి. నేను స్టాక్స్ కొనేటప్పుడు ఒక కంపెనీ ఎదిగే కొద్దీ వీళ్ళకి అందులో ప్రాఫిట్లు వీళ్ళు భాగస్వామ్యం అవుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏ పని చేయకుండా గమ్మున ఇన్వెస్ట్మెంట్ చేసి గమ్మున కూర్చున్నా వీళ్ళకి డబ్బు వస్తూ ఉంది. సో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే నాకు డబ్బు వస్తుంది అన్న ఒక చాణక్య తెలివి తప్ప ఇందులో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదు, వెరీ ఎఫర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు, తెలివి ఇన్వెస్ట్మెంటే ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ఆల్సో గుడ్ ప్యాసివ్ ఇన్కమ్. సో దే ఇన్వెస్ట్ ఇన్ థింగ్స్ దట్ గ్రో ఇన్ టు మనీ. ఏది డబ్బుగా మారితే అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మనీ మేకింగ్ మెషిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. యాక్టివ్లీ వాళ్ళ మైండ్కి
ట్రైన్ చేస్తున్నారు. ఓకే, ఇట్లాంటి ఆపర్చునిటీస్ ప్రపంచంలో చూడు అనేటప్పుడు వాళ్ళు అవే క్లియర్లీ చూడగలుగుతున్నారు. అదే పూర్ మైండ్ ఏం చేస్తారు, దే వర్క్ హార్డ్ ఫర్ మనీ. ఒక జాబ్ కాదు, నేను 2 జాబ్ చేయాలి, 2 జాబ్ కాదు 3 జాబ్ చేయాలి, నేను ఆటో కూడా నడుపుతా, పాలు కూడా వేస్తా, న్యూస్ పేపర్ కూడా వేస్తా, స్కూల్ కూడా పోతా. సో వాళ్ళు మేబీ అక్కడి నుంచే అంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు అండ్ వాళ్ళు అక్కడనే స్టక్ అయిపోయి ఉంటారు మెంటలీ. సో దే థింక్ ఈవెన్ వెన్ దేర్ ఇన్ దేర్ 25s or 30s or 40s, ఇప్పుడు నాకు ఎక్కువ డబ్బు కావాలంటే నేను మేబీ 2 or 3 జాబ్స్ చేయాలా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. కానీ యాక్చువల్ చాలామందికి కరెక్ట్ ఇన్కమ్ స్ట్రీమ్ కావాలి అని చాలా మంచిగా వెతుకుతూ ఉంటారు, అది వాళ్ళకి దొరకదనమాట. సో అట్లా మీరు చేయకండి. మేక్ షూర్ మీరు ఒక కరెక్ట్ వెల్త్ కోచ్ని ఒక వెల్త్ కన్సల్టెంట్తో కూర్చుని మీ ఇన్కమ్ని ఎలా మీరు మల్టిప్లై చేయొచ్చు, జాబ్ నుంచి ఒక ప్యాసివ్ బిజినెస్కి ఎలా రావచ్చు, ఇలాంటి విషయాలు ఆలోచిస్తూ ఒక నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మీరు టోటలీ ఫైనాన్షియల్లీ ఫ్రీ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30,000 సంపాదిస్తున్నారు కానీ జాబ్ చేస్తే నా 30,000 వస్తుంది. కానీ మీరు ఫైనాన్షియల్లీ ఫ్రీ అంటే అర్థం ఏంటి, మీరు జాబ్ వెళ్ళకపోయినా మీకు ఆ 30,000 వస్తుందంటే మిమ్మల్ని ఫైనాన్షియల్లీ ఫ్రీ అని అంటాము. కానీ నేను కేవలం ఫైనాన్షియల్ ఫ్రీ అవ్వండి అని చెప్పట్లేదు, ఫైనాన్షియల్లీ అబండెంట్ కూడా అవ్వండి అని చెప్తున్నాను. సో ఇలా ఫైనాన్షియల్ ఫ్రీ అండ్ ఫైనాన్షియల్ అబండెంట్ అప్పుడు లైఫ్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ వన్స్ మనీ మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మనీ మనకి ఇచ్చే ఫస్ట్ స్వేచ్ఛ ఏంటో తెలుసా, టైం. ఎక్కువ మనీ మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర టైం ఉంటుంది. అండ్ నిజంగానే మనకి ఫ్రీడమ్ కావాలంటే ఫస్ట్ మన దగ్గర టైం ఉండాలి. నాకు ఇష్టం వచ్చిన పనులు నేను చేయాలి అంటే ఫస్ట్ నా దగ్గర టైం ఉండాలి. సో ద ఫస్ట్ థింగ్ మనీ విల్ బై యూ. ఎక్కువ డబ్బు మీ దగ్గర ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మీకు ఫ్రీడమ్ వస్తుంది, ద ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్ యూ వాంట్. అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బికమ్ రిచ్. నువ్వు రిచ్ అవ్వాలంటే ఈ లైఫ్ టైంలో నువ్వు ఫ్రీడమ్ని నిజంగానే ఎక్స్పీరియన్స్ చేయలేదు అని అర్థం. చాలామంది ఇర్రెస్పాన్సిబిలిటీని ఫ్రీడమ్గా అనుకుంటారు. నాకు ఏ బరువు లేదు, ఏ బాధ్యత లేదు, నేను ఇష్టం వచ్చినట్టు గాలికి తిరుగుతా అంటారు. అది ఫ్రీడమ్ కాదు, అది ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. కానీ రిచ్ పీపుల్ ఎట్లా ఉంటారంటే స్మార్ట్గా వాళ్ళ ఎఫర్ట్ని, వాళ్ళ ఆపర్చునిటీస్ అన్ని ప్యాసివ్ ఇన్కమ్గా ఆలోచించి తక్కువ టైంలోనే చాలా ఎక్కువ డబ్బు, అవసరం కన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తూ టైం ఎక్కువ ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, వాళ్ళ ఫ్యామిలీని చాలా మంచిగా చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేయొచ్చు, దే కెన్ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్. వాళ్ళు ఇలాంటి లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ ఇవన్నీ సాధ్యమని బిలీవ్ చేస్తారు. ఆ నమ్మకాన్ని వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఫ్రమ్ దేర్ ఇన్నర్ వరల్డ్. వాళ్ళ లోపల ఉన్న ప్రపంచంలో ఇవన్నీ ఫస్ట్ నమ్ముతారు. నేను ఎలా పుట్టాను అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రస్తుతం నాకు ఎన్ని అప్పులు ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు, నేను ఏ పరిస్థితిలో ఎంత యాన్యువల్ ఇన్కమ్ సంపాదిస్తున్నాను అనేది ఇంపార్టెంట్ కాదు. మన ఫైనాన్షియల్ లైఫ్ మన చేతిలోనే ఉంటుంది, దాన్ని మనమే మార్చుకోవాలి. నా పర్సనల్ అడ్వైస్, నేను స్ట్రగుల్ అయ్యాను మనీకి, కానీ మనీ కోసం స్ట్రగుల్ అవ్వడం స్టాప్ చేసి నేను వేరే విషయాల్లో నా హార్డ్ వర్క్ పెట్టాను. నా హార్డ్ వర్క్ నేను ఎక్కడ పెట్టానంటే పర్సనల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్లో పెట్టాను. గెట్ ఎడ్యుకేటెడ్, ఇన్వెస్ట్మెంట్ సెమినార్స్ తీసుకోండి, ఇన్వెస్ట్మెంట్ బుక్స్ చదవండి, మనీ మ్యాగజైన్స్ ఉంటాయి లైక్ ఫోర్బ్స్, బ్యారెన్స్, ద వాల్ స్ట్రీట్ జర్నల్, ఇలాంటి మ్యాగజైన్స్ ఉంటాయి. ఆర్ పర్సనల్లీ నేను ఫౌండర్ అని ఒక మ్యాగజైన్ తీసుకుంటాను. ఇందులో ఆంటర్ప్రినర్షిప్ అండ్ స్కేలబుల్ బిజినెసెస్ గురించి చాలా మంచిగా వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి దానిపైన నేను ఎక్కువ డబ్బు పెడతాను, ఇట్లాంటి విషయాల్లో నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. నేను ప్రతి నెల నేను చాలా నేర్చుకోవడంలో ఎక్కువ కష్టపడతాను. నాకు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎక్కువ నేర్చుకుంటే ఎక్కువ చేయగలుగుతాను, ఎక్కువ విషయాలు తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ని ఫాస్ట్గా ఎలా సెటప్ చేయొచ్చు అని నేను ఆలోచిస్తూ ఉంటాను. సో నేను ఇక్కడ హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఫ్రమ్ 2013-14 టైం నుంచి నాకు ఇది అర్థమైపోయింది దట్ మనం బిజినెస్ ఇలా చేసినా, డబ్బు ఇలా చేసినా మనకి ఇది కష్టపడుతుండే కొద్దీ డబ్బు వస్తుంది, ఏదో డిఫరెంట్గా చేయాలి అని నేను ఆలోచించే టైంలోనే నాకు ఈ పర్సనల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్, ఈ బుక్స్, వెబినార్స్, ఇవన్నీ ఫ్రమ్ ద వెల్త్ కోచెస్, లైఫ్ కోచెస్, వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో నేను నేర్చుకున్న ఆ ప్రిన్సిపల్స్ని నాకు ఎలా బెనిఫిట్ చేసిందో అదే నేను ఈ 21 ప్రిన్సిపల్స్గా మేము ముందు పెడుతున్నాను. సో ఐఎమ్ నాట్ సజెస్టింగ్ యూ టు ఫాలో దేర్ అడ్వైస్. ఆ బుక్లో ఏం చెప్పారు, వాడేం చెప్పాడు, వీడేం చెప్పాడు, నేనేం చెప్పానో ఫాలో చేయండి అని నేను అనట్లేదు. కానీ మనము ఇట్లా రిచ్ పీపుల్తో మాట్లాడుతూ, వాళ్ళ ఆలోచనలు చదువుతూ, వింటూ, వాళ్ళు చేసే వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉండేటప్పుడు మన థింకింగ్కి ఒక అవగాహన వస్తుంది. ఇన్ని ఫైనాన్షియల్ ఆప్షన్స్ ఉన్నాయా అనేది ఒకటి అర్థమవుతుంది. తర్వాత మీరు ఏదైనా ఒక తీసుకోండి అండ్ అందులో మీరు ఎక్స్పర్ట్ అయిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్ మార్కెట్స్లో లేను, ఎందుకంటే అది నా ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ కాదు.
నాకు అది ఇంట్రెస్ట్ రాలేదు కాబట్టి. నాకు యూట్యూబ్ బాగా ఇంట్రెస్ట్ ఉండింది బికాజ్ ఐ వాజ్ అ టీచర్. సో నాకు యూట్యూబ్ టీచింగ్ కొంచెం సింక్ అయింది. అట్ ద సేమ్ టైం నేను నెట్వర్క్ మార్కెటింగ్ కూడా చేస్తున్నాను బికాజ్ నాకు అందులో చాలా ట్రెమెండస్ ఇన్కమ్ సంపాదించే పాసిబిలిటీ విత్ వెరీ లీస్ట్ ఎఫర్ట్ కనిపించింది. ఇవి రెండు నాకు చాలా బాగా అట్రాక్ట్ అయింది కాబట్టి నేను ఎన్నో ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. నేను రియల్ ఎస్టేట్ చేయట్లేదు, నేను స్టాక్స్ చేయట్లేదు, అదో దీస్ ఆర్ ఆల్సో గుడ్, వేరే ఎవరికైనా వర్కౌట్ అవ్వచ్చు. కానీ నేను అవగాహన సంపాదించుకున్నాను దట్ ఓకే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎలానా రిచ్ అవ్వచ్చు అని. కానీ నేను ఇందులో ఇన్వెస్ట్ చేశాను ఎక్కువ అండ్ ఐ హ్యావ్ బికమ్ అ మల్టీ మిలియనర్. వై? బికాస్ దీస్ ఆప్షన్స్ వర్క్ ఫర్ మీ. అలానే మీరు అందరికీ వినండి, మీకు ఇది వర్కౌట్ అవుతుందో సెలెక్ట్ చేసి అందులో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి అని అలా చేయండి. బట్ వన్ అడ్వైస్ ఇఫ్ యూఆర్ డూయింగ్ రియల్ ఎస్టేట్ ఈస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనేటప్పుడు వెయిట్ చేయకండి. ఎప్పుడు ధరలు తగ్గుతుంది అప్పుడు కొంటాను తర్వాత బిజినెస్ చేస్తాను, కొందరు అట్లా చేస్తారు. ఫస్ట్ రియల్ ఎస్టేట్ కొనేసేయండి అండ్ నౌ వెయిట్, అప్పుడు ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. వెయిట్ చేసే కొద్దీ ప్రైస్ మీ పర్చేసింగ్ ప్రైస్ ఎక్కువ అవుతుంది. సో ఇఫ్ యూఆర్ ఇన్ రియల్ ఎస్టేట్ బిజినెస్, దీస్ ఆర్ మై పర్సనల్ రిఫ్లెక్షన్స్, ఐమ్ జస్ట్ గివింగ్ యాజ్ అ పర్సనల్ అడ్వైస్. ఇఫ్ ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ జర్నీ. అలా మీకు ఇలా చేయాలనిపిస్తే దెన్ if you want to do real estate, then first buy real estate and then wait. So నేను నా ఫోకస్ని యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్కి మార్చాను. అక్కడ నేను లైఫ్ చేంజ్ అయింది అండ్ ఐ స్టార్టెడ్ లవింగ్ రిచ్ పీపుల్. నాకు వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళని ఎట్లా కష్టపడుతున్నారు అండ్ వాళ్ళు మనీ కోసం కష్టపడట్లేదు, మానవ జాతికి ఏదో ఒక పెద్దగా ఏదో చేసిపోవాలి అన్న అట్లాంటి ఇన్నోవేషన్స్లో అట్లాంటి విషయాలు ఎక్కువ కష్టపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఎక్స్ ఫౌండర్ CEO బిల్ గేట్స్, ఆర్ మన యూ కెన్ టాక్ అబౌట్ ఇలాన్ మస్క్. సో దీస్ ఆర్ విజనరీస్, మల్టీ బిలియనర్స్. అండ్ వాట్ డు దే డూ? వాళ్ళు ఇప్పుడు ఏం డబ్బు గురించి వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు డబ్బు కోసం ఒక సిస్టమ్ క్రియేట్ చేసి పెట్టేశారు, అది వాళ్ళకి బిలియన్స్ జనరేట్ చేసి ఇస్తుంది ఎలా ప్రతి సంవత్సరం, మల్టీ బిలియన్స్, రైట్? సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు డబ్బు గురించి కూర్చుని నేను ఎట్లా కష్టపడాలని ఆలోచించాలి. ఒకసారి ఒక మల్టీ బిలియనర్ అయ్యేటప్పుడు ఇప్పుడు అతనికి డబ్బు సమస్యనే లేదు. అతను డబ్బు గురించి డబ్బు ఎలా గ్రోత్ చేయాలి, వెల్త్ ఎలా గ్రోత్ చేయాలి, అది మొత్తం ఆటోమేటికల్లీ ఒక సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మొత్తం ఫోకస్ని వాళ్ళు ప్రపంచానికి ఇంత డబ్బు నా దగ్గర ఉంది కాబట్టి ద బెస్ట్ రిసర్చ్, ఇప్పుడు ఆఫ్రికాలో క్లీన్ వాటర్ ఎట్లా ఇవ్వాలి, మలేరియా నుంచి వ్యాక్సినేషన్ ఎలా ఇవ్వాలి, అసలు ప్రపంచం నుంచి మలేరియాని ఎలా తొలగొట్టాలి, ఎలా పోలియోని ఎలా మనము ఇరాడికేట్ చేసాము, స్మాల్ పాక్స్ని ఎలా మనం ఇరాడికేట్ చేసాము, దీన్ని కూడా ఇరాడికేట్ చేయాలి. సో ఇట్లాంటి విషయాలపైన బాగా రీసెర్చ్ చేయడానికి చాలా ఖర్చు అవుతాయి, $millions ఖర్చు అవుతుంది. ఇతని దగ్గర బిలియన్స్ ఉంది కాబట్టి అలాంటివి లైక్ HIV రీసెర్చ్, మలేరియా రీసెర్చ్, క్లీన్ వాటర్ రీసెర్చ్, శానిటేషన్ రీసెర్చ్, మనిషిని మార్స్ పైన ఎలా పంపించాలి, ఒక రాకెట్ని మళ్ళీ తిరిగి ఎలా యూస్ చేయొచ్చు, రీయూజబుల్ రాకెట్స్ ఎలా చేయాలి, ఇలాంటి విషయాలు అంటే నెక్స్ట్ మానవ జాతిని, హ్యూమన్ సివిలైజేషనే అడ్వాన్స్ చేయడానికి ఏమైతే కేపబిలిటీస్ కావాలో, తెలివితేటలు కావాలో, ఫ్యాకల్టీస్ కావాలో, రీసెర్చ్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి, అలాంటి విషయాలపైన వీళ్ళు వాళ్ళ డబ్బుని స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి ఒక మనిషికి అంత డబ్బు వచ్చేటప్పటికి ఆ డబ్బుతో ఒక బాధ్యత కూడా వస్తుంది. ఆ బాధ్యత మన 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 భూమి పట్లనే ఒక బాధ్యతగా వస్తుంది. ఇంత డబ్బు నాకు ప్రసాదించిన దేవుడు నన్ను ఏదో ఒక బాధ్యతకి ఎంచుకున్నాడు, ఆ బాధ్యత నేను ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకనే ఒకరోజు మీరు కూడా ఈ స్టేజ్కి వస్తారు. ఆ స్టేజ్కి రావాలంటే ఈరోజు మీరు ఫస్ట్ యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్, కామన్ మ్యాన్ టు మిలియనేర్, మిలియనేర్ టు మల్టీ మిలియనేర్ టు మల్టీ మిలియనేర్, అందులో నుంచి బిలియనేర్ నుంచి మల్టీ బిలియనేర్. ఈ డెసిషన్ మీరు ఈరోజు తీసుకోవాలి. ఈరోజు మీరు తీసుకుంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎలా ఉంటుందని డెసిషన్ ఇక్కడనే మీరు రాసేసినట్టు, మీ తలరాత ఈ సెషన్లోనే మీరు రాస్తున్నట్టు. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ టేకింగ్ దిస్ సెషన్ అండ్ షేరింగ్ ఇమ్మెన్స్ వాల్యూ ఫర్ యూ ఇన్ దిస్ session. So investment and business opportunities generally active and passive అని చూస్తూ ప్యాసివ్ ఎలా చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉండండి. రీసెర్చ్ చేయండి అండ్ టేక్ యాక్షన్. అండ్ ఇఫ్ యూ నీడ్ హెల్ప్ ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్ డెసిషన్ ఆల్సో. రిచ్ పీపుల్ సీ every dollar as a seed that can be planted to earn $100 more, which then can be replanted to earn $1,000 more. అంటే రిచ్ ఎట్లా ఆలోచిస్తుంటే వారి చేతిలో $10 పెట్టినా 10ని 100 ఎలా చేయాలి, వచ్చిన 100ని మళ్ళీ 1000 ఎలా చేయాలి, 1000ని ఎలా 1,00,000 చేయాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మనీతో మనీ చేయాలి, మనీ మల్టిప్లాయర్
మైండ్ సెట్ అని అంటారు. సో ఇవన్నీ ప్రిన్సిపల్స్గా నేను చెప్తున్నాను, ఒక బిజినెస్ టిప్స్గా నేను చెప్పట్లేదు. అంటే మనం చేసే ప్రతి పనిలో మనం ఇలా ఆలోచించేటప్పటికి మనం మళ్ళీ మల్టిప్లై చేయాలి అనే ఆలోచిస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏ బిజినెస్ ఇన్ ఎనీ కంట్రీ చేసినా మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సింది ఉంటుంది. సో ఆ ట్యాక్స్ చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది, ఒక కామన్ మ్యాన్ కట్టేదానికన్నా ఎక్కువ పర్సంటేజ్, హైయర్ స్లాబ్ ఉంటుంది ఫర్ కార్పొరేట్స్. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఎక్కువ కోట్లు సంపాదిస్తారు కాబట్టి ట్యాక్స్ కూడా ఎక్కువ కోట్లు కంపెనీకి, గవర్నమెంట్కి కట్టాల్సింది ఉంటుంది. సో వాళ్ళు దాన్ని ఒక లాస్గా చూడరు, ట్యాక్స్ కట్టేస్తున్నాను అయ్యో ప్రాఫిట్స్ నుంచి ఇంత డబ్బు పోతుంది అలా చూడరు. వాళ్ళు వచ్చిన డబ్బు నుంచి మళ్ళీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ట్యాక్స్లో ఎంత అయితే డబ్బు పోతుందో అది ఇన్వెస్ట్మెంట్లో ప్రాఫిట్గా వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువనే వస్తుంది. కాబట్టి వాళ్ళు యాక్చువల్లీ 0% ట్యాక్స్ కడుతున్నట్టు ఉంటుంది అన్నమాట. సో వై ఐమ్ షేరింగ్ దిస్ ఇస్, మనీని మనం మల్టిప్లై చేస్తూనే ఉండాలి అనేటప్పుడు, ఆలోచించేటప్పుడు నాకు ఇంత ఖర్చు అవుతుంది, ఇంత డబ్బు వెళ్ళిపోతుంది అనేది వాళ్ళు ఆలోచించరు. అంటే ఇది అవసరమే కాబట్టి వెళ్ళిపోతుంది అన్నట్టు ఆలోచిస్తారు. కానీ దాన్ని కౌంట్, మన అవసరాలని మనము ఎంత డబ్బు అవుతుందని కౌంట్ చేస్తూ ఉండరు. అయ్యో నేను ఇంత కిరాణా తినేస్తున్నాను, ఎంత తినేస్తున్నాను అట్లా చేయరనమాట. వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి, కానీ వాళ్ళు దాన్ని కూర్చొని కౌంట్ చేస్తూనే బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మనీని ఇంకా ఎక్కువ మనీ ఎట్లా మల్టిప్లై చేయాలి, వచ్చిన మనీని మళ్ళీ ఇంకా ఎట్లా మల్టిప్లై చేయాలి, ఇంకా ఎలా మల్టిప్లై చేయాలని, అలా ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అలా మల్టిప్లై చేస్తూ వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి మైండ్ సెట్ ఇచ్చి, ఇలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళని కూడా మనీ మల్టిప్లై చేస్తూ వెళ్ళిపోతారు. సో అలా మీరు ఒక వర్గానికే, సమాజంలో ఒక కల్ట్ లాగా మీరు క్రియేట్ చేసి మీరు వాళ్ళందరినీ కూడా మీరు రిచ్ మిలియనీర్స్ చేయొచ్చు. సో ఒక లీడర్గా ఇది మీ బాధ్యత. సో డోంట్ జస్ట్ థింక్ రిచ్ అనేది మీరు ఒకటే అవుతారని కాదు, రిచ్ అయ్యే ప్రాసెస్లో మీరు చాలామందిని రిచ్ చేస్తారు. సో ఇది ఒక బాధ్యతగా. అందుకని నేను రిచ్ అవ్వను, నాకెందుకు ఇవన్నీ అని కొందరు అట్లా మాట్లాడతారు. అంటే వాడికి ద్రోహం చేసుకుంటున్నాడు, వాడు ఎన్నో సేవలు చేయొచ్చు, ఆపర్చునిటీస్ని పోగొట్టుకుంటున్నాడు, వీళ్ళందరూ కూడా లాస్ అవుతుంది. సో అందుకనే డబ్బు పెట్టాలా, ఇంత డబ్బు పెట్టాలా, డబ్బు ఉంటే మనీ మైండ్ సెట్ కదా, అన్నీ ఫ్రీగా ఎందుకు చేయట్లేదు అందరూ ఇట్లా ఉంటారు. ఫ్రీగా కేవలం సన్లైట్ వస్తుంది. సో అట్లాంటివి ఫ్రీ ఉంటాయి. ఎందుకో కొన్ని పెయిడ్ అని పెడుతున్నాము అంటే అక్కడ మనిషి కమిట్మెంట్ డెమాన్స్ట్రేట్ చేస్తాడు అన్న రీజన్కి మనీ అనేది ఉంటుంది. అండ్ ఆ మనీ వాడు ఇచ్చి డబ్బు కడుతుంటే నేను ఎందుకు నీకు డబ్బు ఇవ్వాలి అంటే, నువ్వు నాకు ఏదో వాల్యుబుల్ ఇస్తున్నావు కాబట్టి నేను నీకు డబ్బు ఇస్తున్నావు. కాబట్టి నిజంగానే మీకు 10, 100, 1000, 10,000, 1,00,000 కస్టమర్లు డబ్బు ఇస్తున్నారు అంటే అంతమందికి ఏదో వాల్యూ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, అంతమంది ప్రాబ్లం ఏదో మీరు సాల్వ్ చేస్తున్నారు. కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి ఇంత డబ్బు ఇవ్వడంలో ఏదో కన్వీనియన్స్ ఫీగా తీసుకుంటారు, ఖరీదుగా తీసుకోరు. కాబట్టి మీరు ఏదైనా ప్రోడక్ట్ అమ్మేటప్పుడన్నా వాళ్ళు ఖరీదారీ చేయడం వలన ఏమవుతుందంటే ప్రపంచంలో మీరు ఎంతోమంది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అని అర్థం. ఇది ఒక ట్రాన్సాక్షనల్ ఎనర్జీ. అంటే నేను మీకు ఏదో ఇస్తున్నా, మీరు నాకేదో ఇస్తున్నారు. నేను మీకు పప్పు అన్నం ఇచ్చాను, మీరు నాకు పెరుగన్నం ఇస్తున్నారు. సో ఏమైంది ఇక్కడ? ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ గివ్ అండ్ టేక్ ఉండింది కాబట్టి బ్యాలెన్స్ ఉంది కదా. అలానే మనీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే సొసైటీలో రిలేషన్షిప్స్ డెవలప్ అవుతూ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వాలి అండ్ మొత్తం మానవ జాతి ముందు వెళ్తూ ఉండాలి అంటే మనం ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం ఉండాలి అంటే మనీ అనే ఒక రిలేషన్షిప్ ఉంది. సో నేను మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాను ఒక ప్రోడక్ట్ సర్వీస్ ఇచ్చి, దానికోసం మీరు నాకు ఏదో ఒక కన్వీనియన్స్ ఫీగా ఎంతో డబ్బు ఇస్తున్నారు. సో మన ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్డ్ ఉంది. అండ్ దీనివల్ల ఏమైంది? నాకు డబ్బు వచ్చింది అండ్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కాబట్టి మీరు కూడా బాగుపడుతున్నారు, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను కూడా బాగుపడుతున్నాను. ఇలా మనం అందరం ఆలోచించేటప్పటికి ప్రపంచమే బాగుపడుతుంది. మనీ అనేది ఒక మంచి విషయం. మనీ ఈజ్ అ గుడ్ ఎనర్జీ. కానీ చాలామంది సినిమా, న్యూస్ పేపర్లు అందించి బ్యాడ్ ఐడియాస్ పెట్టుకుంటారు. అట్లాంటిది ఐడియాస్ పెట్టుకోకూడదు. ఇదే ఈరోజు మీరు మారాల్సిన విషయం. రిచ్ పీపుల్ యాక్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫియర్, పూర్ పీపుల్ లెట్ ఫియర్ స్టాప్ దెమ్. నిజంగానే రిచ్ వాడికి కూడా డబ్బు సంపాదించాలన్న భయం, డబ్బు కోల్పోతానన్న భయం ఉంటుంది. వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామంది కూడా రిచ్ ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండదు అనుకుంటారు. కాదు, వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళ భయాన్ని వాళ్ళని ఆపడానికి వాడుకోరు. మనము ఈజీగా లైఫ్ బ్రతకాలి అని అనుకుంటే లైఫ్ చాలా హార్డ్గా ఉంటుంది. ఇది చాలామందికి అర్థం కాదు. కానీ ఏది కష్టమైన పనిలో అది చేయడానికి నేను రెడీ అని ఏ రోజు మనిషి డిసైడ్ అవుతాడో ఆ రోజు వాడి లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. వాడికి డబ్బు ప్రాబ్లం ఉండదు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉండదు, వాడికి ప్రాబ్లంగా ఉండదు. ఎందుకంటే ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి వాడు రెడీగా ఉన్నాడు. సో ఏ రోజైతే మనం కంఫర్టబుల్ జాబ్,
నేను స్టార్టింగ్లో చెప్పాను కంఫర్ట్గా ఉండాలి, నాకు ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు, నాకు పెన్షన్ ఉంటుంది, నాకు మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇట్లా ఈ కంఫర్ట్ జోన్ మైండ్ సెట్లో ఎవరైతే జాబ్స్ సెలెక్ట్ చేస్తారో, అది ఏ జాబ్ సెలెక్ట్ చేసినా వాళ్ళ లైఫ్ నిజంగానే హార్డ్గా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. కానీ రిచ్ ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే, ఏది కష్టం అది చేయడానికి నేను రెడీ, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను రెడీ అన్నట్టు ఉంటారు. సో ద ఓన్లీ టైమ్ యు ఆర్ యాక్చువల్లీ గ్రోయింగ్ ఈజ్ వెన్ యూ ఆర్ అన్కంఫర్టబుల్. మీరు అన్కంఫర్టబుల్ ఉన్నప్పుడే మీరు యాక్చువల్లీ గ్రో అవుతున్నారు. మార్క్ ట్వెయిన్ చాలా మంచిగా చెప్పాడు, ఐ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్, మోస్ట్ ఆఫ్ విచ్ నెవర్ యాక్చువల్లీ హ్యాపెండ్. ఖాళీ దిమాగ్ ఉన్నోడు మస్తు ఆలోచించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా లైఫ్లో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా లైఫ్లో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా లైఫ్లో అని చెప్తూనే ఉంటాడు. కానీ యాక్చువల్గా చెప్పే 1000 ప్రాబ్లంలో చాలా ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ లేవు. ఈ ఎక్కువ ప్రాబ్లమ్స్, ఈ విక్టిమ్ మైండ్ సెట్, మనీ ప్రాబ్లం ఉంది, నేను నా లైఫ్ ఇట్లా, నా ఫేట్ ఇట్లా మాట్లాడుతుంటారు. వీళ్ళు అలానే ఉండిపోతారు. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. అండ్ వాళ్ళు ఆలోచించే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వాళ్ళ దిమాగ్లోనే ఉంది. అది వాడు సాల్వ్ చేయొచ్చు, కానీ వాడు చెయ్యట్లేదు. అందుకనే మీ బుర్రలో ఉన్న ఆ భయాన్ని మీరు ఎదురించి పని చేస్తే మీరు కూడా రిచ్ అవుతారు. లేదు నా దిమాగ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలి అని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు కదా, అప్పుడే అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. ఎవరిపైన డబ్బు కోసం ఆధారపడడం, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి డబ్బు సంపాదించడం, ఇట్లాంటివన్నీ అక్కడనే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వాడికి క్విక్ అండ్ ఈజీ మనీ కావాలి కాబట్టి వాడు అన్ని రాంగ్ యాక్టివిటీస్ చేస్తాడు. అండ్ నిజంగా అక్కడి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఏది కరెక్టో అది చేస్తూ, నాకు భయం ఉన్నా నేను ముందడుగేస్తూ నా యాక్షన్స్ నేను చేస్తాను అన్నట్టు పని చేయాలి. దట్ ఈస్ రిచ్ మైండ్ సెట్. రిచ్ పీపుల్ కాన్స్టెంట్లీ లెర్న్ అండ్ గ్రో. పువర్ పీపుల్ థింక్ దే ఆల్రెడీ నో. కొందరు ఎట్లా మాట్లాడతారు అంటే వాళ్ళ మాటల్లోనే, నాకు అవన్నీ తెలుసు, కొత్తగా ఏముంటే చెప్పు, నాకు అవన్నీ తెలుసు, నాకు అది ముందే తెలుసు, సో నాకు తెలుసు, ముందే తెలుసు. ప్రతి మాటలు వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్ళు అవన్నీ నాకు తెలుసు, దే ఆల్రెడీ నో, దే హ్యావ్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్, ఇలా మాట్లాడుతుంటారు. వాడు రిచ్ మైండ్ సెట్కి రాగలగాడు, వాడు పూర్ మైండ్ సెట్లోనే ఉంటాడు. రిచ్ పీపుల్ ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళు ఒకటి అర్థం చేసుకుంటారు. ఏం అర్థం చేసుకుంటారు? ఇఫ్ ఐ బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్, ఐ విల్ బీ ఏబుల్ టు డూ వాట్ ఐ నీడ్ టు డూ, హ్యావ్ వాట్ ఐ వాంట్, ఇంక్లూడింగ్ లాట్స్ ఆఫ్ మనీ. అంటే ఏంటి? నేను సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే ఫస్ట్ నా దగ్గర చాలా డబ్బు ఉండాలి. అండ్ చాలా డబ్బు ఉండేటప్పుడు నేను నాకు ఇష్టం వచ్చిన పనులు, నాకు ఏమేమి కావాలో అవన్నీ నా దగ్గర ఉండగలుగుతాయి అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారు? ఇఫ్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ దెన్ ఐ కుడ్ డూ వాట్ ఐ వాంట్ అండ్ ఐ వుడ్ బీ ఏ సక్సెస్. వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. గమనించండి డిఫరెన్స్ని. నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే అప్పుడు నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. సో రిచ్ పీపుల్ ఏమంటున్నారంటే ఫస్ట్ నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను సక్సెస్ అయినప్పుడు నాకేమేమి కావాలో అవన్నీ నా లైఫ్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ లాట్స్ ఆఫ్ మనీ. కానీ పూర్ పీపుల్ ఎట్లా ఆలోచిస్తారు అంటే ఫస్ట్ నా దగ్గర ఎక్కువ మనీ ఉంటే దాని తర్వాత నాకు ఏమేమి కావాలో అన్నీ నేను చేసుకోవచ్చు, సక్సెస్ కూడా వస్తుందని వాళ్ళు ఇలా ఆలోచిస్తుంటారు. వాళ్ళ మాటల్ని క్యాచ్ చేయండి. మేబీ మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేమో. ప్లీజ్ బికమ్ సెల్ఫ్ అవేర్. ఇట్స్ మై స్ట్రాంగ్ అడ్వైస్. మీరు ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. ఫస్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలి. నేనేం చెప్పినాను ఆల్రెడీ? రిచ్ పీపుల్ ప్లే టు విన్, పూర్ పీపుల్ ప్లే టు లూజ్. సో మీరు విన్ అవ్వాలి అని మీరు గేమ్ ఆడేటప్పుడు ఏమవుతుంది? మీరు సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ఫుల్ అవుతున్నారు, అలాంటి గుణాలు మీలో ఉన్నాయి, లక్షణాలు మీలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనీ అనే విషయాన్ని కూడా మీరు అట్రాక్ట్ చేస్తారు. దట్ ఈజ్ హౌ రిచ్ పీపుల్ కాన్స్టెంట్లీ లెర్న్ అండ్ గ్రో. అంటే వాళ్ళు నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఏం చేయాలి, నేను ఎక్కువ నేర్చుకోవాలి అని ఆలోచిస్తుంటారు. కానీ పూర్ పీపుల్ ఏమంటారు? నాకు ఆల్రెడీ వచ్చు, అందులో ఏముంటుంది, నేను ఆల్రెడీ నేర్చేసుకున్నాను, అది నాకు వచ్చు, ఆయనలో కొత్తగా ఏం లేదు, నేను ఆల్రెడీ నేర్చేసుకున్నాను, నాకు ఇది వచ్చు, ఇట్లానే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ వచ్చు నేనే నేర్చేసుకోగలుగుతాను అని ఉంటారు కాబట్టి ఇంకొకరి దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోగలిగారు. ఇంకొకరి దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోగలిగారు కాబట్టి వాళ్ళు రిచ్ అవ్వలేరు. వాళ్ళు ఒక రిచ్ పర్సన్ వచ్చి అతనికి మంచిగా అని చెప్పేటప్పుడు కూడా అతను తీసుకున్న రిసీవింగ్ మోడ్లో లేడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రిచ్ పీపుల్ ఆర్ ఎక్సలెంట్ రిసీవర్స్. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకోగలుగుతారు. డబ్బునన్నా, నాలెడ్జ్నన్నా, ఆపర్చునిటీనన్నా
రిలేషన్షిప్స్ ఉన్నాయి, మంచిగా తీసుకోగలుగుతారు. ఆ మంచిగా తీసుకోగలగడం వీళ్ళకి రాదు కాబట్టి వీళ్ళు ఓడిపోతూ ఉంటారు. ఎక్కువ నేర్చుకోవాలి అన్నవాడు నాకు ఏమి తెలియదు అన్నట్టు ఉంటాడు అండ్ అన్ని విషయాలు నేర్చుకోగలుగుతాడు. నాకు అన్నీ తెలుసు అన్నవాడు ఒక్క చిన్న విషయం కూడా నేర్చుకోగలగడు అండ్ వాడు అలానే ఉండిపోతాడు రెస్ట్ ఆఫ్ ద లైఫ్. సో లెర్నింగ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఎక్స్పెండిచర్. సో రిచ్ పీపుల్ ఎలా చూస్తారంటే, అది సపోజ్ ఒక 200 రూపీస్ బుక్ ఉన్నా, 5,000 రూపీస్ కోర్స్ ఉందో, 10,000 రూపీస్ ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఒక $1,00,000 వర్క్షాప్ ఉంది, 7 lakhs వర్క్షాప్ ఉంది, 10 lakhs వర్క్షాప్ ఉంది. సమ్ పర్సనల్ కోచెస్కి వాళ్ళు $1 million కోచెస్ కూడా ఉంటారు. సో ఒక సంవత్సరానికి $1 million అంటే దాదాపు 7-8 కోట్లు కడుతున్నారు. ఎందుకు ఆ పర్సన్ నాకు కోచింగ్ చేస్తే నా నెక్స్ట్ ఇయర్ నేను ఇంకెక్కువ $multi-million సంపాదించని చెప్పి $1 million ఇచ్చేస్తున్నాడు. అంటే ఆ $1 million ఇచ్చేటప్పటికి నేను ఇంకా $multi-million సంపాదించుకోగలుగుతాను అని ఆలోచిస్తున్నాడు. సో అతను లెర్నింగ్ని ఖర్చు అన్నట్టు చూడట్లేదు. అది 1000లో ఉన్న, లక్షల్లో ఉన్న, కోట్లు ఉన్న అతను ఏం చేయడు, కరెక్ట్ మనిషితో కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నాడు. ఎందుకంటే గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ లెర్నర్స్. వాళ్ళు ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని ఉంటారు. మనం ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి అన్న సద్గుణం మనల్ని ఎప్పుడు వస్తుందండి? నాకు ఏం తెలీదు అండ్ ఐమ్ విల్లింగ్ టు లెర్న్ అని మనం చెప్పేటప్పుడే వస్తుంది. నాకు అది వచ్చులే, నాకెందుకు ఇది, నేనెందుకు కొనాలి, అది ఏది అవసరం లే, అంత డబ్బు పెట్టి అది కొనడం అవసరమా? సో నువ్వు కొనకపోయినా పర్వాలే, కానీ అలా మాట్లాడుకో. అలా మాట్లాడేటప్పుడు పోర్ మైండ్ సెట్ని పెంచుకుంటూ పోతున్నాము అని అర్థం. అంటే ఇండైరెక్ట్లీ ఏం చెప్తున్నాము, అది కొనేంత డబ్బు నా దగ్గర లేదు, డబ్బు నీ దగ్గర లేదంటే నువ్వు రిచ్ లేవు అనే అర్థం. అని నీకు నువ్వే చెప్పేసుకున్నప్పుడు మరి నువ్వెందుకో రిచ్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేస్తావు లైఫ్లో. అందుకనే మన ఇంటర్నల్ వరల్డ్, ఈ ట్రైనింగ్ మొత్తం ఇంటర్నల్ వరల్డ్ గురించి. నేనేం మీకు బిజినెస్ ఐడియాస్ ఇవ్వట్లేదు ఇక్కడ, నేనేం మీకు ఎక్స్టర్నల్ వరల్డ్ ఎలాంటి ఆపర్చునిటీస్ అని చెప్పట్లేదు. నేను టోటలీ ఇంటర్నల్ వరల్డ్ విషయాల గురించి మాట్లాడుతున్నాను. పీపుల్ హూ సే ఐ డోంట్ నీడ్ ద కోర్స్, ఐ డోంట్ హ్యావ్ టైమ్, ఐ డోంట్ హ్యావ్ ద మనీ, దే నెవర్ లెర్న్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ రాంగ్ ఇంటర్నల్ నుంచి బయటికి రారు. కానీ మిలియనర్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, నేను ఒక చిన్న ప్రోగ్రామ్కి రిజిస్టర్ అయినా ఇందులో నుంచి ఏదో ఒక్క చిన్న విషయం నేర్చుకున్నా నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ ఇంప్రూవ్మెంట్ కోసం అది 1000 ఉన్నా, 1,00,000 ఉన్నా, కోట్లున్నా ఐ డోంట్ మైండ్, నాకు ఆ ఇంప్రూవ్మెంట్ కావాలి అన్నట్టు ఆలోచిస్తారు. సో గైస్, మీరు ఆలోచించండి, మీరు లెర్నింగ్ ఎలా చూస్తున్నారు? ఒక ఖర్చులాగా చూస్తున్నారా? అమ్మో అంత డబ్బు నేను ఎందుకు పెట్టాలి అట్లా ఆలోచిస్తున్నారా? మీరు కొనకపోయినా మీరు ఎలా మాట్లాడుతున్నారు? రిచ్ మైండ్ సెట్ లెర్నింగ్ వైపు ఉందా? బా ఇంత డబ్బు పెట్టాలా అని అలా ఆలోచిస్తున్నారా? థింక్ అబౌట్ ఇట్. దిస్ ఈస్ ద ఫైనల్ ప్రిన్సిపల్ ఇన్ టుడేస్ ట్రైనింగ్. దిస్ అలోన్, కేవలం ఈ ఒక్కటి ఫాలో చేసినా ఆటోమేటికలీ ఆ ఫస్ట్ 20 మీకే తెలియకుండా మీరే ఫాలో చేసేస్తున్నట్టు. This one thing changed me. This is the most guarded secret of rich people. Rich people finish what they start. చాలా సింపుల్ ఇది. నువ్వు ఏం స్టార్ట్ చేస్తున్నావో దాన్ని ఫినిష్ చేయి. ఇది చాలా మందికి వినేటప్పుడు అంటే ఆల్రెడీ చేస్తున్నా కదా అని అనిపిస్తుంది. నో, డెఫినెట్లీ నో. చాలామంది ఈ విషయం చెయ్యరు. ప్రపంచంలో 3% పీపులే మిలియనర్స్, మల్టీమిలియనర్స్, బిలియనర్స్, ట్రిలియనర్స్ ఈ రేంజ్లో ఉన్నారు. 97% ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్ ఆర్ పూర్లో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? 97% ఆఫ్ ద పీపుల్ నిజంగానే వాళ్ళు స్టార్ట్ చేసింది ఫినిష్ చేయట్లేదని అక్కడే రుజువు అయిపోయింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదో పాట వింటున్నారు మీ ఫోన్లో. ఆ పాట వినడం కూడా ఎలా వినాలి అంటే, ఓకే ఇప్పుడు నేను కేవలం పాటే వింటాను. నేనేం చెప్పినా స్టార్టింగ్లో రిచ్ పీపుల్ ఒక్కసారి ఒక పనే చేస్తారు, మల్టీ టాస్కింగ్ చెయ్యరు. మల్టీ టాస్కింగ్ చేసేవాడు బిజీ 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 ఉంటాడు, డబ్బు తక్కువ సంపాదిస్తాడు. రిచ్ పీపుల్ అలా ఉండరు. వాళ్ళు ఇల్లు ఊకినా, పాటలు వినినా, సినిమా చూసినా స్టార్టింగ్ నుంచి చూస్తారు, ఆ సినిమా ఫినిష్ అయ్యే వరకు ఆగుతారు. వాళ్ళు చేసే ప్రతి చిన్న పని, ఇవన్నీ నేను ప్రిన్సిపల్స్ అని చెప్పిన అందుకని, అంటే ఇది లైఫ్లో ఫాలో చేయాల్సిన విషయం, ప్రతి విషయంలో ఫాలో చేయాల్సిన విషయం. మీరు ఈరోజు సపోజ్ ఏదో ఒక బుక్ చదువుతున్నారు,
ఒక చాప్టర్ స్టార్ట్ చేశారు. సో ఆ చాప్టర్ని ఫినిష్ చేయండి. ఆ బుక్ మధ్యలోనే క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఓకే 30 minutes అయిపోయింది, నేను బయటికి వెళ్ళాలి. సో ఇట్లా చాలా విషయాలు స్టార్ట్ చేసి చాలా విషయాలు ఇన్కంప్లీట్గా ఉండిపోయి ఉంది అనేది మీ యూనివర్స్ మిమ్మల్ని చూస్తూ ఉంది అనమాట. మీది ఒక ఖాతా ఉంటుంది యూనివర్స్లో. వీడు ఎన్ని పనులు స్టార్ట్ చేస్తున్నాడు, ఈమె ఎన్ని పనులు స్టార్ట్ చేస్తుంది, అని ఎన్ని అవి ఫినిష్ చేస్తుందని. సపోజ్ మీరు ఒక 50 పనులు స్టార్ట్ చేసి అందులో ఒక 49 పనులు ఫినిషే కాలేదు అంటే ఏంటి? మీ ఇన్కంప్లీషన్ రేట్ ఎక్కువ ఉన్నది, మీ కంప్లీషన్ రేట్ తక్కువ ఉన్నది. కంప్లీషన్ రేట్ తక్కువ ఉన్నప్పుడు రిచ్ ఎలా అవుతాడు? అక్కడనే మీరు రిచ్ అవ్వరు అనేది డిసైడ్ అయిపోతుంది, ఈజీలీ డిసైడ్ అయిపోతుంది. ఎంత చిన్న పని చేసినా పెద్ద పని చేసినా అది స్టార్ట్ చేస్తే అది ఫినిష్ చేయాలి అన్న కాన్సెప్ట్తో మనం ప్రతి పని చేయాలి. అదొక బుక్ రీడింగ్ ఉన్నా, చిన్న పని ఉన్నా, ఈవెన్ ఇన్ బిజినెస్. ఒక కాల్ వచ్చింది, కస్టమర్ కాల్ వచ్చింది, ఆ కస్టమర్తో కాల్ చేస్తూ ఇక్కడ టైపింగ్ చేస్తుంటారు. నో, వన్ థింగ్ అట్ ఎ టైమ్. యూ స్టార్ట్ ఇట్, యూ ఫినిష్ ఇట్, యూ స్టార్ట్ ఇట్, యూ ఫినిష్ ఇట్, యూ స్టార్ట్ ఇట్, యూ ఫినిష్ ఇట్. అండ్ ఏది స్టార్ట్ చేస్తే అది ఫినిష్ చేసేయాలి. సార్ మరి అన్ని పనులు ఒకటేసారి స్టార్ట్ చేసినప్పుడు ఫినిష్ అవ్వవు కదా, అవి ఎట్లా అంటే దానికి ఏమైతే పార్ట్స్ ఉంటాయో ఈ రోజు అనుకున్న పార్ట్ని ఈరోజు ఫినిష్ చేసేయండి. రేపటి పార్ట్ రేపు చూద్దాం. కానీ రేపు స్టార్ట్ చేసినప్పుడు రేపు కూడా ఆ పార్ట్ రేపే ఫినిష్ అయిపోవాలి. అలా ఈ ప్రిన్సిపల్స్ ఫాలో చేసేటప్పుడు హై అచీవర్ అంటే ప్రతిరోజు చిన్న విషయాలు పెద్ద విషయాలు ఎక్కువ సాధిస్తూ ఉంటారు. ఆటోమేటికలీ వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. బికాజ్ దే ఆర్ హై అచీవర్స్. వాళ్ళు ఎక్కువ ఫినిష్ చేస్తున్నారు. స్టార్ట్ అందరు చేస్తారు, జిమ్ అందరు వెళ్తారు, రేస్ అందరు స్టార్ట్ చేస్తారు, కానీ ఎవరు ఫినిష్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఫినిష్ వాట్ యు స్టార్ట్ ఈస్ ద మోస్ట్ గార్డెడ్ సీక్రెట్ ఆఫ్ రిచ్ పీపుల్. ఇట్ సీమ్స్ వెరీ సింపుల్, బట్ దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఇప్పుడు మీరు మీతో ఒక ప్రశ్న అడగాలి. నేను ఇంతవరకు ఏ పనులు స్టార్ట్ చేసి అది సగం సగం మిగిలిపోయింది? ఆలోచించండి ఒకసారి. అది మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కావచ్చు, మీ ఇంటి పనులు కావచ్చు, మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ కావచ్చు, ఆర్ ఏదైనా ఒక హ్యాబిట్ కావచ్చు. కొన్ని రోజులు స్టార్ట్ చేసి తర్వాత స్టాప్ చేసేసారేమో. ఇట్లా ఏవేవైతే స్టాప్ ఉన్నాయో అవన్నీ రెజ్యూమ్ చేయండి, ఫినిష్ చేయండి. ఇది మీ యాక్షన్ ఐటమ్. ఇలా మీరు ఒక రిచ్ మైండ్ సెట్కి షిఫ్ట్ అవ్వడానికి ఇది ఒక మొదటి అడుగులాగా ఖచ్చితంగా ఉంటుంది. సో ఐ హోప్ దిస్ ట్రైనింగ్ హ్యాస్ రియలీ హెల్ప్డ్ యూ చేంజ్ యువర్ ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్. మీ మైండ్ సెట్ని మార్చడానికి ఈ ట్రైనింగ్ చాలా 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 హెల్ప్ చేసిందని ఆశిస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ రిచ్ మైండ్స్ కోర్స్లో ఒక చిన్న భాగం మాత్రమే. కోర్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తాను. చాలా మందిని ఆదుకోవాలి అంటే మనం రిచ్ ఉంటేనే సాధ్యం. మీలో ఉన్న పువర్ మనీ బిలీఫ్స్ని తీసేసి రిచ్ మైండ్ సెట్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే జాయిన్ రిచ్ మైండ్స్ కోర్స్. ఇది ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ఆన్లైన్ కోర్స్. మీలో ఉన్న పువర్ లిమిటింగ్ బిలీఫ్సే మిమ్మల్ని పువర్గా ఉంచుతుంది, మిడిల్ క్లాస్గా ఉంచుతుంది. అవి మార్చుకుని ఒక రిచ్ మైండ్ సెట్తో లైఫ్లో బ్రతకాలి అని అనుకుంటే దెన్ రిచ్ మైండ్స్ ఈజ్ ద రైట్ కోర్స్ ఫర్ యూ. ఈ కోర్స్ తీసుకోవాలి అని అనుకుంటే మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి. జాయిన్ రిచ్ మైండ్స్ కోర్స్.